నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ప్రస్తుతం విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు నేషనలిస్ట్ హబ్ స్టూడియోలో ఉన్నారు. మనం ఇంతకుముందు ఎపిసోడ్లో చైనా భారత్ల మధ్య నెలకొన్న సరిహద్దు వివాదాలకు సంబంధించి అటు లదాఖ్లో కావచ్చు, ఇటు అరుణాచల్ ప్రదేశ్ లేదా ఉత్తరాఖండ్లో ఉన్న వివాదాలు, మరోవైపు నేపాల్, అదేవిధంగా టిబెట్లో చైనా చేస్తున్న దుశ్చర్యలు, మరొక వైపు సౌత్ చైనా సీలో ఏదైతే అటు తైవాన్, ఇటు వియత్నాంలలో చికాకు పెడుతున్న సందర్భాలకు సంబంధించి మనం డిస్కస్ చేశాం కదా. అండ్ చైనా 2021లో చైనా కమ్యూనిస్ట్ పార్టీ శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న టైంలో, 100 సంవత్సరాలు పూర్తవుతున్న టైంలో, చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడి 100 సంవత్సరాలు అవుతున్న టైంలో విస్తరణవాదమే లక్ష్యంగా చైనా ముందుకు వెళుతోందనేది సుస్పష్టంగా అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో ఒకవైపు చైనా ఇటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటే, మరొక వైపు పోస్ట్ కోవిడ్ సిచ్యువేషన్లో భాగంగా, అంటే గతంలో నుంచి కూడా చైనా యుఎస్కి మధ్య ఒక ట్రేడ్ వార్ నడుస్తూనే ఉంది. కోవిడ్ నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ కూడా చైనా విషయంలో గుర్రుగా ఉన్న టైంలో అటు అమెరికా ఎటువంటి యాక్షన్స్కి పూనుకుంటోంది, అండ్ ఆస్ట్రేలియా కావచ్చు, మిగతా దేశాలు కావచ్చు, భారత్ విషయంలో ఎలా వ్యవహరించే అవకాశం ఉంది, భారత్ చైనాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన విషయంలో అమెరికా సపోర్ట్ చేస్తుందా, భారత్ ముందున్న ఆప్షన్స్ ఏంటి, ఇవి ఈరోజు ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. వెల్కమ్ గిరిధర్జీ. లాస్ట్ ఎపిసోడ్లో మనం చాలా అంశాలు, అంటే బార్డర్ డిస్ప్యూట్స్ గురించి చాలా వివరంగా మీరు విశ్లేషించారు. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో. అంటే ఇవన్నీ కూడా తెలుగు మీడియాలో ఎక్కువగా డిస్కషన్లోకి రావు. ఇవంతా ఏంటంటే జస్ట్ పైన మాట్లాడుతూ ఉంటారు, ఏదో నడిచిపోతూ ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు, ఇంపార్టెంట్ విషయాలు ఇండియాకి సంబంధించి కావచ్చు. అండ్ చైనా తీసుకుంటున్న నిర్ణయాలు విస్తరణవాదం వైపు వెళుతుందని మీరు ఇంతకుముందు ఎపిసోడ్లో చెప్పారు. చైనాను కట్టడి చేయడానికి అమెరికా ఏం ప్రయత్నాలు చేస్తుంది, అమెరికా తీసుకుంటున్న యాక్షన్స్ ఏంటి? అంటే మనకు చైనా అన్నది దేశం ఎలా పెరిగింది కూడా ఫస్ట్ మనం తెలుసుకుంటే, ఎందుకు అమెరికా ఇలా రియాక్ట్ అవుతుందో కూడా తెలుసుకోవాలి మనం. అమెరికా నుంచి టెక్నాలజీని దొంగతనం చేసి వాళ్ళు పెరిగారు, చౌర్యం చేసి. డూప్లికేషన్ కాదు, ఒరిజినల్స్ దొంగతనం చేశారు. దానికోసం వాళ్ళు ఏం చేశారంటే, అక్కడ స్టూడెంట్స్ని కావచ్చు, సైంటిస్టులు కావచ్చు, చైనీస్ సైంటిస్ట్ వెళ్ళడం, అక్కడికి నేర్చుకొని వచ్చి మళ్ళీ వీళ్ళకి సీక్రెట్స్ అన్నీ ఇవ్వడం, అక్కడ అన్ని ప్రోటోకాల్స్ అన్నీ తీసుకోవడం. అంటే యునైటెడ్ స్టేట్స్కి సంబంధించిన కీలకమైన కంపెనీలు ఏమున్నాయో అన్నిట్లో వీళ్ళు వెళ్ళారు. అంతేకాదు వాళ్ళ స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా వీళ్ళు వెళ్ళడం, అక్కడి నుంచి తెచ్చుకోవడం. అంటే ఫర్ ఇన్స్టెన్స్ నాసా కావచ్చు, నాసా చాలా కీలకమైంది. రేపు యుద్ధం జరిగితే కనుక న్యూక్లియర్ వార్ జరగాలంటే మీకు శాటిలైట్ టెక్నాలజీ చాలా కీలకం. సో నాసాలో కూడా వీళ్ళు పనిచేసిన వాళ్ళు వెళ్ళడం, అక్కడ వాళ్ళకి తిరిగి ఇవ్వడం. సో ఇక్కడ జీతం తీసుకుంటారు, మళ్ళీ చైనీస్ గవర్నమెంట్ కూడా వాళ్ళకి అక్కడి నుంచి వేరే జీతం ఇవ్వడం, వీళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం. కొంతమంది చైనాలో వెళ్ళి సెటిల్ అయిపోయారు, కొంతమంది డ్యూయల్ సిటిజన్షిప్ పెట్టుకున్నారు. సో ఇలాగా వాళ్ళు ఒక విధంగా క్లియర్ కట్ అజెండా తోటి ఆ టెక్నాలజీని చౌర్యం చేసి వాళ్ళు చాలా రోజులు పెరుగుతూ వచ్చారు. దానికి వాళ్ళు ప్రభుత్వాల్లో కీలకమైన మనుషులు కొనేసేవాళ్ళు. వాళ్ళకి ఫండింగ్ ఇవ్వడం, ఎలక్షన్ ఫండింగ్ ఇవ్వడం, ఇటువంటివి చాలా చేశారు వాళ్ళు. దాంతో కొన్ని దశాబ్దాలుగా, అంటే ఆల్మోస్ట్ ఒక 20-30 ఏళ్ళుగా ఈ చౌర్యం జరుగుతూనే ఉన్నది. అమెరికా చూసి చూడనట్టు ఏదో తూతూ మొత్తంగా ఏదో ఒక మాట అనడం, వాళ్ళ కార్పొరేట్ ఇంట్రెస్ట్స్ కోసం. ఎందుకంటే వాళ్ళకి చైనాలో చీప్ ప్రొడక్షన్ దొరుకుతుంది కాబట్టి, అక్కడ లేబర్ లాస్ లేవు, ఏం లేవు, వాళ్ళు ఎలా చెప్తే అలా జరిగేది కాబట్టి ఇక్కడికి వాళ్ళు అక్కడ షిఫ్ట్ చేసి యాపిల్ ఐఫోన్ మీరు ఈరోజు కొన్నారంటే అది అమెరికన్ ప్రోడక్ట్, కానీ చైనా నుంచి వస్తుంది. సో ఇలాగే అన్నీ కూడా మోరల్లెస్ మళ్ళీ ప్రొడక్షన్ అంతా కూడాను చైనాకి అవుట్సోర్స్ చేసేసారు వాళ్ళు. మిలిటరీ టెక్నాలజీ కూడా లాక్హీడ్ మార్టిన్ కావచ్చు, లేదా ఇంకా ఇటువంటివి ఏవే ఉన్నాయో వాళ్ళ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్లో కూడా చైనీస్ వెళ్ళి అక్కడి నుంచి చౌర్యం చేసి తీసుకొచ్చారు. సో మిజైల్స్ కావచ్చు, ఎయిర్ క్రాఫ్ట్స్ కావచ్చు, అన్మాన్డ్ వెహికల్స్ కావచ్చు, వీళ్ళన్నీ కూడాను వాళ్ళు బ్లూ ప్రింట్తో సహా తీసుకొని వాళ్ళు డూప్లికేట్ చేసుకున్నారు చైనాలో. సో ఇది చాలా రోజులు జరిగింది అది. ఇన్ఫ్యాక్ట్ క్లింటన్ అడ్మినిస్ట్రేషన్ వరకు కూడా వాళ్లకు సర్టిఫికెట్ ఇస్తే కానీ, అంటే వీళ్ళు చౌర్యం చేయట్లేదని ఇటువంటి కొన్ని సర్టిఫికెట్స్ ఇస్తే కానీ వాళ్ళకు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ వెళ్ళడానికి వీల్లేదు. క్లింటన్ దాని ఆ వేవర్ ఇచ్చేసి, అక్కర్లేదు మనకి ఇప్పుడు వాళ్ళకి వీళ్ళకి స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఉంది అని చెప్పి దాన్ని విస్తృతంగా వాళ్ళని పర్మిట్ చేశారనమాట. సో వాళ్ళ బిజినెస్ ఇక్కడ, వీళ్ళ బిజినెస్ అక్కడ, ఇద్దరు రావడం మొదలెట్టారు. సో టెక్నాలజీ పరంగా ఒక్కసారి వెనక్కి వెళ్ళాలి. మావో జెడాంగ్ కల్చరల్ రెవల్యూషన్ టైంకి వచ్చేసరికి అప్పటికి స్టాలిన్ చనిపోవడం, రష్యాకు చైనాకి మధ్య పొరపచ్చాలు రావడం,
సో దట్ అమెరికా ఇంటర్వెన్షన్ లైక్ నిక్సన్ మొదటిసారి చైనాకు రావడం, అమెరికన్ ప్రెసిడెంట్ నిక్సన్ రావడం, సో అక్కడి నుంచి అమెరికా చైనా మధ్య ఒక సుహృద్భావ వాతావరణం నెలకొందా? రష్యా మీద వ్యతిరేకతే అమెరికా చైనా దగ్గర అవ్వడానికి కారణంగా మనం చెప్పుకోవచ్చా? సో అక్కడ నుంచి రష్యాకి విరుద్ధంగా చైనా నిలబెట్టాలి అని ఒక అమెరికన్ అజెండా ఉండింది. ఓకే, సోవియట్ యూనియన్, రష్యా కదా అప్పుడు సోవియట్ యూనియన్ కి విరుద్ధంగా ఒక బలమైన శక్తి తీసుకురావాలి. ఎందుకంటే భారతదేశం సోవియట్ తొత్తు అని వాళ్ళు డిసైడ్ చేశారు. అందుకే ఈవెన్ పాకిస్తాన్ కూడా సపోర్ట్ చేశారు. అందుకని పాకిస్తాన్ని అమెరికా సపోర్ట్ చేశారు. సో వాళ్ళ లాజిక్ క్లియర్, సోవియట్ బ్లాక్ అమెరికన్ బ్లాక్ రెండు కింద విభజించుకున్నారు. సో చైనాని సోవియట్ యూనియన్కి వ్యతిరేకంగా వాడుకోవాలి అని చెప్పి అమెరికా వాళ్ళకి చాలా టెక్నాలజీ ఇచ్చి వాళ్ళని నిజంగా పెట్టి పోషించారు. వాళ్ళ లాజిక్ ఏంటంటే ఇలా చేస్తే వాళ్లకు టెక్నాలజీ ఇచ్చి వాళ్లకు మోడర్న్ ఇండస్ట్రీలోకి మోడర్న్ ఎకానమీలోకి తీసుకొస్తే మెల్లిమెల్లిగా వాళ్ళ భావజాలం మారి వాళ్ళు మోర్ లిబరల్గా ఉంటుంది ఆ దేశం అని వాళ్ళ అభిప్రాయం. అప్పటి నేతలు ఎవరున్నారో అలా అనుకున్నారు వాళ్ళు. క్లింటన్ దగ్గర నుంచి మొదలైంది. క్లింటన్ చాలా కంప్లీట్గా ఓపెన్ చేశాడు ఆయన. తర్వాత వచ్చిన అడ్మినిస్ట్రేషన్, బుష్ అడ్మినిస్ట్రేషన్ కూడా దానికి ఆయన ఈ ఒసామా బిన్ లాదెన్ యుద్ధాలతో బిజీగా ఉన్నాడు. ఆయన దీన్ని పట్టించుకోలేదు. చైనా కూడా బిజినెస్ బాగా వస్తుంది కదా. రిపబ్లికన్ పార్టీ ఎప్పుడు బిజినెస్ సపోర్టర్స్. సో బిజినెస్ లాబీ అంతా కూడా మాకు చైనాతో మంచి లాభాలు వస్తున్నాయని చెప్పడంతో ఆయన కూడా దాన్ని ఫ్రీగా వదిలిపెట్టారు. తర్వాత ఒబామా ఇంకా విస్తృతంగా, ఎందుకంటే ఈవెన్ స్ట్రాటజిక్ అఫైర్స్లో కూడా చైనాకి ఆయన చేతులు మొత్తం హ్యాండ్ ఓవర్ చేశారు. సౌత్ చైనాలో వాళ్ళు చిన్న చిన్న ఐలాండ్స్ కట్టుకుని ఇదంతా మాదే అని కబ్జా చేసుకొని వాళ్ళు వెళ్తుంటే ఒబామా దాన్ని అబ్జెక్ట్ కూడా చేయలేదు. అంతేకాదు ఫిలిప్పైన్స్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో ఈ మ్యారిటైమ్ బార్డర్స్ ఏమవుతారంటే సముద్రంలో ఉన్నటువంటి సరిహద్దుల మీద వాళ్ళు కేసు వేస్తే వాళ్ళ పక్షాన జడ్జిమెంట్ వచ్చింది. అంటే ఇంతవరకు మీ సరిహద్దే, ఇక్కడ చైనా సరిహద్దు కాదు, ఇది చైనాది, దీన్ని దాటిన తర్వాతే అని చెప్పి నిర్ణయం కూడా వచ్చింది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో. అయినా అంటే కేసు వేసిన ఫిలిప్పైన్సే ఆ కేసు తన పక్షాన వచ్చిన జడ్జిమెంట్ని తిరస్కరించి చైనాకి వెళ్ళి హస్తగతం చేసింది. అంటే ఫిలిప్పైన్స్లో అప్పటికే ప్రభుత్వం మారిపోయి ఆ ప్రభుత్వాన్ని కూడా కొనేశారు వాళ్ళు. అక్కడ అమెరికన్ స్థావరం ఉన్నది ఫిలిప్పైన్స్లో. అమెరికాని నేను తన్ని పడేస్తాను, నాకు అనవసరం అని చెప్పి చైనాకు వెళ్ళి అతను దాసోహం చేసి వచ్చాడు. వాళ్ళ డ్యూరాంట్ ఎవరైతే వాళ్ళ కరెంట్ అధినేత ఉన్నాడు ఆయన. సో ఏమైందంటే చైనా ఇలా చేస్తుంటే వాళ్ళని కట్టడి చేయలేదు ఇదివరకు ప్రభుత్వాలు. ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత ఆయన మెల్లిమెల్లిగా చర్యలు తీసుకోవడం మొదలుపెట్టాడు. కానీ డొనాల్డ్ ట్రంప్ కూడా ఒక బిజినెస్ వ్యక్తి, ఆయన ఒక వాణిజ్యవేత్త. ఎవరితో అయినా వాణిజ్యపరంగానే చూస్తాడు ఆయన, ఒక స్ట్రాటజీగా చూడ్డు ఆయన. ఆయనకి ఆ నైజం లేదు, అలవాటు లేదు ఆయనకి. సో చైనా తోటి కానీ, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ కానీ, నేటోతో కానీ వీళ్ళందరూ మమ్మల్ని వాడుకుంటున్నారు, మా ఇన్ని కోట్ల బిలియన్ డాలర్లు మాకు ఖర్చు పెడుతున్నాం కానీ మాకు వీళ్ళు ఇచ్చేది ఏంటి, మాకు బదులుగా ఏమి ఇస్తున్నారు, మాకు నష్టాలు వస్తున్నాయి, మాకు ఉద్యోగాలు పోతున్నాయి అని చెప్పి ఆయన బెదిరించడంతో ఈ దేశాలన్నీ ఆయన యొక్క మెప్పు పొందడానికి కోసం ఏదో కొంత అమెరికా మీద ఖర్చు పెట్టడం మొదలెట్టారు. ఫర్ ఇన్స్టెన్స్ మన సౌదీ అరేబియా మీ దగ్గర ఇన్ని F-16 కొంటాము, ఇన్ని మిజైల్స్ కొంటాము అని చెప్పేసి ఒక $300 బిలియన్ ఏదో ఇది కొంటామని చెప్పేసి $30 బిలియన్ ఏదో ఇలా పెట్టి వాళ్ళ దగ్గర కొనుక్కోవడం మొదలెట్టారు. అలాగే ప్రతి ఒక్కరు. సో నార్త్ అట్లాంటిక్ ట్రీటీలో కొద్ది మార్పులు చేసుకొని చేద్దామని చెప్పి కెనడాను మిగతా వాళ్ళందరూ కూడా ఏదో ఒప్పందం చేసుకోవడం జరిగింది. చైనాను కూడా అలాగే బెదిరించి నేను పాత ట్రీటీని తీసేస్తున్నాను, కొత్త ట్రీటీ గురించి మాట్లాడదాం అన్నారు. అనగానే షీ జిన్పింగ్ ఏం చేశారంటే నేను $300 బిలియన్ వర్త్ మీ ఫామ్ అంటే మీ రైతుల దగ్గర మేము పలాని కొంటామని చెప్పడం మొదలెట్టాడు ఆయన. సో ఎప్పుడైతే ఇది కొనడం మొదలెట్టాడో ఈయన కామైపోయాడు డొనాల్డ్ ట్రంప్. కానీ ఏమైందంటే ఈ వుహాన్ కరోనా వైరస్ వచ్చిన తర్వాత చాలా రోజులు ఇది పెద్ద ఇష్యూ కాదు అనుకొని ఆయన ఊరుకొని ఉండగా మనకు తెలిసిన విషయమే, అమెరికాలోనే చాలా విస్తృతంగా వెళ్ళిపోయి 1,00,000 పైగా చనిపోయారు అక్కడ. సో ఇప్పుడు ఆయన ఎలక్షన్ ఇయర్ కూడా వస్తున్నది. సో ఓవరాల్ అక్కడ ఆయన ఇంటర్నల్ కూడా పెంటగన్ దగ్గర నుంచి కావచ్చు, బిజినెస్ హౌసెస్ దగ్గర నుంచి కావచ్చు, విపరీతమైన ప్రెషర్ పెరుగుతుంది ఆయనకి. షీ జిన్పింగ్ చేస్తున్నటువంటి ప్రక్రియల్ని అమెరికా ఇప్పుడిప్పుడే మెలుక్కుంది. అంటే ట్రంప్ ఒకడే కాదు, మొత్తం అక్కడ ఉన్నటువంటి ఎస్టాబ్లిష్మెంట్స్ అని కూడా మెల్లిగా కళ్ళు తెరుచుకుంటున్నాయి. అవును, మనం ఏదో చాలా పొరపాటు చేశాము, వీడు మన చేయి జారిపోతున్నాడు, ఏదో ఒకటి చేయాలి అని ఒక నిర్ణయానికి వచ్చారు వాళ్ళు. సరే, వాళ్ళ ఇంటర్నల్ కేయోస్ ఏదైతే ఉన్నదో దీనికి సంబంధించి చైనా దాని డేటా అంతా కూడా సప్రెస్ చేసింది. WHOని కొనేసుకుంది, మనకు తెలిసిన విషయమే. WHO అధినేత ఎవరైతే ఇథియోపియా నుంచి వచ్చాడో అతని
మొత్తం కొనేసుకోవడంతో అతను నిజంగా హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ లేదని చెప్పడం ఇదంతా తెలిసిన ఎక్స్పాన్షన్ అంతా మనకు తెలుసు. నిజంగా చైనాలో ఎంతమంది చనిపోయారు ఈ రోజు దాకా తెలియదు ఎవరికి. ఆ సెల్ ఫోన్ డేటా ప్రకారం చూస్తే 80 లక్షలు వస్తున్నది. మీకు తెలిసే ఉంటుంది కదా, 80 లక్షల కనెక్షన్స్ లేవు ఇప్పుడు. దాంట్లో సగం తీసుకున్నా కానీ 40 లక్షలు అయినా పెద్ద నెంబర్ అది. అలాగే రోజుకి కొన్ని 3-4 ట్రక్ లోడ్స్ వచ్చేవి. ఒక్కొక్క ట్రక్లో కనీసం అంటే 2000 అస్థికలు వచ్చేవి, అస్థిక పెట్టికలు వచ్చేవి. సో అవన్నీ ఏమీ లెక్కలు తెలియదు. తర్వాత వాళ్ళు దాన్ని మానేశారు, టెస్టింగ్ చేయడం కూడా మానేశారు. చనిపోతే కనుక కరోనా వైరస్ కింద చనిపోయినట్టు లెక్కలు రాయలేదు వాళ్ళు. అండ్ ఇంకోటి వుహాన్కే పరిమితం చేసి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ నడిపించడం ఇవన్నీ చేశారు వాళ్ళు. సో వెస్టర్న్ వరల్డ్ అంతా కూడా వాళ్ళకి వ్యతిరేకత అన్నది డెవలప్ అవుతున్నది. వాళ్ళు ముందర వాళ్ళ ప్రజలు కాపాడుకునే దాంట్లో బిజీగా ఉండగా ఇతను ఎక్స్పాన్షనిజం మొదలుపెట్టాడు. హాంకాంగ్ మీద చేసిన చర్య మనకు తెలుసు. ఈ నేపథ్యంలో అమెరికా దాన్ని చూస్తూ ఊరుకునే పరిస్థితి వచ్చింది వాళ్ళకి. అమెరికా ఏం చేయడం మొదలెట్టిందంటే ఫస్ట్ జనవరి ఫిబ్రవరి నుంచే మొదలుపెట్టారు వాళ్ళు. కొంతమందిని అరెస్ట్ చేయడం మొదలెట్టారు. చైనా కోసం అమెరికాలో ఉంటూ పనిచేస్తున్న వాళ్ళు అమెరికన్ సిటిజన్సే కాదు, వాళ్ళు అమెరికన్ సిటిజన్సే అయి ఉండొచ్చు, కానీ అంటే ఇంకా వైట్ అమెరికన్స్ కూడా అయి ఉండొచ్చు, చైనీస్ అమెరికన్సే కాకపోవచ్చు. ఎవరైనా కానీ వాళ్ళ కోసం పనిచేస్తున్నట్టు వాళ్ళ ఇంటెలిజెన్స్ వర్గాలు కనుక్కుంటే వాళ్ళని అందరినీ అరెస్ట్ చేయడం మొదలుపెట్టారు. దాంట్లో ప్రముఖులు చూస్తే చార్ల్స్ లీబర్ అని ఒక ఆయన ఉన్నారు. ఈయన హార్వర్డ్ యూనివర్సిటీలో నానో సైంటిస్ట్. ఇది చాలా ప్రాముఖ్యమైన పేరు ఇది. అంటే ఆయన వైట్ అమెరికన్, ఆయన అరెస్ట్ చేయడం చేశారు వాళ్ళు. తర్వాత జావ్ సాంగ్ జెంగ్ అని ఒక ఈయన వచ్చేసి క్యాన్సర్ రీసెర్చర్. అక్కడ ఉన్నటువంటి క్యాన్సర్ రీసెర్చ్ సంబంధించినటువంటి సీక్రెట్స్ అన్నీ కూడా చైనాకు చేరవేస్తున్నాడు ఆయన అరెస్ట్ చేశారు. అలాగే సైమన్ ఆంగ్ అని ఒక ఈయన యూనివర్సిటీ ఆఫ్ అర్కాన్సా దాంట్లో పనిచేశాడు. ఈయన నాసాకు సంబంధించినటువంటి సీక్రెట్స్ ఆయన, అంటే అక్కడ ఎలా ఉంటుందంటే ఇండస్ట్రీ అన్నీ కూడా యూనివర్సిటీతో టైప్స్ ఉంటాయి. రీసెర్చ్ అంతా కూడా యూనివర్సిటీస్ చేస్తుంటాయి, వాళ్ళకి బేసిక్ రీసెర్చ్ జరుగుతుంటుంది. మనకు ఆ కల్చరే లేదు, మన యూనివర్సిటీలో రీసెర్చ్ కల్చరే లేదు. ఆ రీసెర్చ్ డేటాని అతను చౌర్యం చేసి అక్కడ పంపించాడు అనమాట, ఇక్కడికి చైనాకి. సో అతను అరెస్ట్ చేశారు. అలాగే జియావ్ జియాంగ్ లీ అన్న ఇతను అట్లాంటా జార్జియా యూనివర్సిటీలో. ఇటువంటి నేను 4-5 పేర్లు చెప్పాను. ఇటువంటి చాలామందిని అరెస్ట్ చేసింది అమెరికా, తీసి కఠినమైన చట్టం కింద వాళ్ళని జైల్లో పెట్టడం జరిగింది. సో వీళ్లకు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్నటువంటి లింకేజ్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయగలిగారు. తర్వాత ఇంకేం చేశారంటే ఇది మన ఒక 3,000-4,000 మంది స్టూడెంట్స్, అమెరికన్ యూనివర్సిటీస్లో చదువుతున్నటువంటి స్టూడెంట్స్, చైనీస్ స్టూడెంట్స్ని వాళ్ళ వీసాలు బ్యాన్ చేసి వాళ్ళు చదువుకోవడానికి వీల్లేదని చేశారు. ఎందుకంటే వీళ్ళు చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ ఫండింగ్ తోటి అక్కడ వచ్చి నేర్చుకొని దీన్ని మళ్ళీ వెళ్ళి అక్కడ వాళ్ళు చెప్పేటువంటి ఒక పైప్ లైన్ ఎస్టాబ్లిష్ చేసింది అది చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ. వాళ్ళని ఐడెంటిఫై చేసి పీకేశారు. ఇమ్మీడియట్గా చైనాని సపోర్ట్ చేస్తున్నటువంటి కాన్స్టిట్యూయన్సీ ఏదైతే ఉన్నదో, అంటే అమెరికాలో కావచ్చు, ఇంటర్నేషనల్ కావచ్చు, ప్రెస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇమ్మీడియట్గా ఏంటంటే ఇది ఒక విధమైన రేసిజం, ఇది చైనీస్ పట్ల మీరు చేస్తున్నటువంటి రేసిస్ట్ ఇది అని చెప్పేసి ట్రంప్ని అటాక్ చేయడం మొదలుపెట్టారు. నిజంగా రేసిజమా? 3,000 నుంచి 5,000 మంది లోపల చైనీస్ విద్యార్థుల మీద ఇది చర్య జరిగింది. 3,60,000 మంది చైనీస్ విద్యార్థులు అమెరికాలో చదువుకుంటున్నారు. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? అది కాదు కదా. సో టార్గెటెడ్ అమెరికన్ పాపులేషన్లో మైగ్రెంట్స్ విషయంలో ఫస్ట్ చైనా ఉంది, ఆ తర్వాత ఇండియా ఉంది. ఇండియా కాదు, ఫస్ట్ లాటిన్ అమెరికన్స్. ఆసియన్ కంట్రీస్ వాళ్ళు ఉన్నారు, తర్వాత జాపనీస్ కూడా ఉన్నారు. జాపనీస్ ఉన్నారు, దగ్గరగా వాటి వాళ్ళది. ఇండియన్ డయాస్పోరా యాక్చువల్గా పరంగా చూస్తే చైనా, కానీ మన పర్ క్యాపిటల్ చూస్తే మనం జ్యూస్ తర్వాత వీఆర్ హైయెస్ట్. ఇండియన్స్ ఆర్ ద హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్, మనది చాలా హైయెస్ట్. $1,00,000 దాకా ఉంటుంది మనది యాన్యువల్ యావరేజ్ మనం చూస్తే. వెరాజ్ యావరేజ్ అమెరికన్ది $35,000-40,000 ఉంటుంది. సో జ్యూస్ మనకంటే చాలా ఎక్కువ ఉంటారు వాళ్ళు. వాళ్ళ జ్యూస్ తర్వాత మనమే పర్ క్యాపిటల్. జ్యూస్ అనగానే గుర్తొచ్చింది, ఇప్పుడు అమెరికా తీసుకుంటున్న చర్యలు ఒకవైపు ఇంకా ఉన్నాయి, చెప్తాను. సో అలాగే చైనీస్ న్యూస్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో అమెరికాలో పనిచేస్తున్నవి, ఇండిపెండెంట్ న్యూస్ ఏజెన్సీస్ అని చెప్పుకుంటూ పనిచేస్తున్న న్యూస్ పోర్టల్స్, న్యూస్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి వెనకాల ఉన్నటి హస్తం ఎవరిదో వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి ఇది చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీతోటి లింకేజ్ ఉంది అని గవర్నమెంట్ గుర్తించి, అమెరికన్ గవర్నమెంట్ వీళ్ళందరినీ కూడాను జర్నలిజం కింద వాళ్ళు తీసేశారు. జర్నలిస్ట్ కేటగిరీ నుంచి తీసేసి వాళ్ళని స్టేట్
డిపార్ట్మెంట్స్ ఆఫ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా కింద డిక్లేర్ చేశారు వాళ్ళని. ఓకే. అంటే మామూలుగా ఇప్పుడు మన హోమ్ మినిస్ట్రీయో మన కామర్స్ మినిస్టరో మన డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి అఫీషియల్ గా చేస్తుంది. అఫీషియల్ అంటే వీళ్ళు నువ్వు జర్నలిస్టే కాదు, ఓకే. సో వాళ్ళ బ్రీఫింగ్స్ పిలవడం కానీ వాళ్ళని జర్నలిస్ట్గా తిరగడం కానీ దానికి వాళ్ళకి అనుమతి లేదు. వాళ్ళకి ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్గా వచ్చి వ్యవహరిస్తున్నటువంటి దాని ఏవైతే రూల్స్ ఉన్నాయో దాని ప్రకారమే వాళ్ళు మలుచుకోవాలి. అటువంటిది వాళ్ళు వాళ్ళ మీద ఇంపోజ్ చేశారు. అంటే వాళ్ళ ప్రొపగాండాలో కూడా ఇన్ఫ్యాక్ట్ ఒక బ్రీఫింగ్లో ఒక అమ్మాయి అతన్ని మీరు చైనా పట్ల ఎందుకు ఇట్లా శత్రుత్వం ఉన్నారని ఏదో చాలా ఫన్నీగా ఒక క్వశ్చన్ అడిగింది. అడిగితే నువ్వు ఏ చైనీస్ పేపర్కి పనిచేస్తున్నావు అని అడిగాడు ఆయన. లేదు నేను ఇండిపెండెంట్ న్యూస్ పేపరు హాంకాంగ్ నుంచి పనిచేస్తున్నానని చెప్పింది. హాంకాంగే లీగల్ చైనీస్ టెరిటరీ, సో అక్కడ ఏదో ఒక ఇండిపెండెంట్ పేరు పెట్టి నడిపిస్తున్నారు. దాని వెనకాల హస్తం వీళ్ళది. సో డొంకలు లాగితే మొత్తం అందరూ బయటపడ్డారు. సో వీళ్ళందరినీ కూడాను వాళ్ళు స్టేట్ స్పాన్సరర్స్ కింద డిక్లేర్ చేసి వాళ్ళని ఎలిమినేట్ చేయడం చేశారు వాళ్ళు. అలాగే వాళ్ళు ఏం చేశారంటే మైక్రో చిప్స్ ఏవైతే హ్యూవై కంపెనీ ఉన్నదో 5G చేస్తున్నదో వాళ్లకు ఈ మైక్రో చిప్స్ ఎక్స్పోర్ట్ బ్యాన్ చేసింది. సో దాంతో హ్యూవై బాగా భయంకరంగా దెబ్బతినింది. అది వాళ్ళ ప్రొడక్షన్ దెబ్బతినింది. 5Gకి బాగా గండు పడింది. అది ఇదివరకు ఇంగ్లాండ్ 5G తీసుకొని వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్న దాని మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చి దాన్ని విత్డ్రా చేయమని చెప్పారు. ఇప్పుడు వాళ్ళు విత్డ్రా చేసేటువంటి ప్రాసెస్లో ఉన్నారు. వాళ్ళు ఇంకా కంప్లీట్గా విత్డ్రా అవ్వలేదు, కానీ అవ్వాలి అని వాళ్ళు ఒక ఇంటెన్షన్ డిక్లేర్ చేసింది ఇంగ్లాండ్ గవర్నమెంట్, యూకే గవర్నమెంట్. సో మెల్లిమెల్లిగా 5G నుంచి వాళ్ళు చైనీస్ హ్యూవై నుంచి బయటకు వెళ్ళిపోతారు వాళ్ళు. సో తర్వాత ఏం చేశారంటే మెంగ్ వన్జూ అని ఒక ఆవిడ ఉన్నది. ఈవిడ హ్యూవైకి చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్, CFO. ఈవిడ ఎవరంటే ఈ హ్యూవై కంపెనీ స్థాపించినటువంటి అధినేత కూతురు. అంత పవర్ఫుల్ ఆ అమ్మాయి. ఆవిడని కెనడాలో అరెస్ట్ చేశారు. కెనడాకి ఆవిడ బిజినెస్ పరంగా వస్తే అమెరికా ఆవిడని అరెస్ట్ చేయమని చెప్పి కెనడాకు రిక్వెస్ట్ చేయడం జరిగింది. కెనడాకు అమెరికాకు ఒప్పందం ఏంటంటే ఏ దేశంలో నేరం చేసినా ఇంకో దేశంలో అరెస్ట్ చేయొచ్చు. ఈ దేశంలో నేరం చేసి ఆ దేశంలో పారిపోవడానికి లేదు. అరెస్ట్ చేసి మళ్ళీ ఆ దేశానికి ఎక్స్ట్రాడేట్ చేయాలి. సో వీళ్ళ రిక్వెస్ట్ మేరకు అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇప్పటికి ఆల్రెడీ 2 సంవత్సరాల దాకా అయిపోయింది. కేసులో మొన్ననే కెనడా కోర్టు ఈవెన్ ఎక్స్ట్రాడేట్ చేయొచ్చు అమెరికాకు అని నిర్ణయం ఇచ్చడం జరిగింది. సో వాళ్ళు ఇంకేదో 2-3 అపీల్స్ ఉంటాయి. అయిన తర్వాత ఫైనల్గా అమెరికాకి ఎక్స్పెల్ చేయాలి. అలా చేస్తావా నువ్వు అని చెప్పి కెనడా మీద వాళ్ళు బిజినెస్ ఆంక్షలు విధించే ప్రయత్నం చైనా చేస్తుంది. ఇద్దరు కెనడియన్ సిటిజన్స్ అక్కడ బిజినెస్ పరంగా వెళ్ళారు. వాళ్ళకు కెనడియన్ గవర్నమెంట్కి ఎటువంటి సంబంధం లేదు. బిజినెస్ పరంగా వెళ్ళిన వీళ్ళిద్దరిని వాళ్ళు జైల్లో పెట్టారు చైనా. అంటే ఒక కర్కశమైన ఒక డిక్టేటర్షిప్ తోటి ప్రవర్తించేటువంటి దేశం అది. ఎవరినైనా ఏమనంటే కానీ వాళ్ళు ఒక కఠినమైన చర్య తీసుకుంటారు. అలాంటిది చేశారు. అలాగే ఈ చట్టం తీసుకొచ్చిన హాంకాంగ్ని నీరుగార్చేటువంటి చట్టం తీసుకొచ్చిన చైనీస్ లీడర్షిప్ కావచ్చు, లేదా హాంకాంగ్లో ఉన్న లీడర్షిప్ కావచ్చు, వీళ్ళందరి మీద ఆంక్షలు విధించింది అమెరికా. అంటే వీళ్ళందరూ కూడాను ట్రావెల్ బ్యాన్, తర్వాత వాళ్ళ ఆస్తులు ఏమైనా అమెరికాలో కానీ ఎక్కడ ఉంటే దాన్ని జప్తు చేయడం, తర్వాత వాళ్ళ మీద రెడ్ కార్నర్ నోటీసులు ఇష్యూ చేయడం, ఇటువంటివన్నీ చాలా చేస్తారనమాట. అంటే వాళ్ళ మీద కూడా కఠినమైన చర్య తీసుకోవడం అంటే ఒకటి చేస్తున్నారు వాళ్ళు. తర్వాత సరే హాంకాంగ్కి సంబంధించి దాని ప్రిఫరెన్షియల్ విత్డ్రా చేసేశారు. అది తెలుసు మనకి, అది తీసేశారు. అలాగే డబ్ల్యూహెచ్ఓ తోటి అమెరికాకు ఉన్నటువంటి సంబంధం వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు. దురదృష్టం ఏంటంటే సరిగ్గా వాళ్ళు విత్డ్రా చేసిన మరుసటి రోజే భారతదేశం దాన్ని మనం ఇప్పుడు దాని డబ్ల్యూహెచ్ఓ చైర్మన్షిప్ భారతదేశానికి వచ్చింది ఇప్పుడు. సో ఇప్పుడు అమెరికా కరెక్ట్ అమెరికా ఏం చెప్తోందంటే భారతదేశం మీద ఒత్తిడి తీసుకొస్తోంది. 2 విషయాలు. ఒకటి, ఈ చైనీస్ వుహాన్ కరోనా వైరస్ మీద ఇన్వెస్టిగేషన్ చేయండి, WHO పారదర్శకంగా చేయండి ఒకటి. రెండవది, తైవాన్ని ఇంక్లూడ్ చేయాలి. తైవాన్ని రానివ్వకుండా చైనా అడ్డుకుంది. ఎందుకంటే 1 నేషన్ 1 రూల్ 1 చైనా పాలసీ అని ఉన్నది వాళ్ళకి. అంటే ఈ చిన్న దేశాలు హాంకాంగ్ కావచ్చు, మకావు కావచ్చు, లేదా తైవాన్ కావచ్చు, ఇవన్నీ కూడాను మా దేశానికి భిన్నమైనవి కావు. వాళ్ళకి మీరు కనుక డిప్లొమాటిక్ స్టేటస్ ఇస్తే మీతో మేము తెగదెంపులు చేసుకుంటాము అని బెదిరిస్తారు వాళ్ళు. అందుకని భారతదేశంకి తైవాన్కి దౌత్య సంబంధాలు లేవు. సో వాళ్లకు దౌత్య సంబంధం కల్పించకపోయినా కనీసం WHO ఎంట్రీ ఇవ్వండి. చైనాకు తైవాన్కి అన్ని రాకపోకలు ఉన్నా 300 మందికి రమారమి 300-400 మందికి మాత్రమే కరోనా వైరస్ సోకింది.
దాంట్లో 7 మంది మాత్రమే చనిపోయారు. అంటే దాన్ని కంట్రోల్ చేయగలిగిన ఏకైక దేశం ఏదైనా ఉంది అంటే చైనాతో సత్సంబంధాలు ఉంటూ అంత రిలేషన్షిప్ ఉంటూ కంట్రోల్ చేయగలిగింది తైవాన్ ఒకటే. తైవాన్ని డబ్ల్యూహెచ్ఓలో చేర్చుకోవాలన్నది ఒక డిమాండ్ ఉన్నది. మరి భారతదేశం ఏం చేస్తుందో చూడాలి మనం. ఇంకా ఏం చేసిందంటే వాళ్ళ సెనేటర్స్, అమెరికాలో కొంతమంది సెనేటర్సు కాంగ్రెస్మెన్ కలిసి టిబెట్ స్వతంత్రం దేశంగా ఉండాలి అని చెప్పి ఒక రెజల్యూషన్ తీసుకొస్తున్నారు వాళ్ళు. అంటే అది పాస్ అవుతుందో లేదో మనం చెప్పలేము, కానీ చైనా మీద ఒత్తిడి తీసుకురావడానికి ఇంకోటి. చైనాకు 3 టీలు ఉన్నాయి: ట్రేడ్, టిబెట్ అండ్ తైవాన్. ట్రేడ్, టిబెట్ అండ్ తైవాన్, ఈ మూడిట్లోనే వాళ్ళ వల్నరబిలిటీ ఉన్నది. సో మూడిటిని అటాక్ చేస్తున్నారు వాళ్ళు. తైవాన్కి మిజైల్స్ ఇచ్చింది అమెరికా. రేపు వాళ్ళు కనుక మీ మీద అటాక్ చేస్తే కనుక వాళ్ళని ఎదుర్కోగలిగినటువంటి మిజైల్స్ టెక్నాలజీ అంతా అమెరికా ఇచ్చింది వాళ్ళకి తైవాన్కి. టిబెట్ విషయం కూడా వాళ్ళు 60 ఏళ్ళు 50 ఏళ్ళు నిద్రపోయిన వాళ్ళు ఇప్పుడు సడన్గా మేల్కొని టిబెట్కి స్వతంత్రం ఇవ్వాలి, ఇది స్వతంత్ర దేశం, మీరు కబ్జా చేసుకున్నారు అని చెప్పి కొంతమంది ప్రైవేట్ సెనేటర్లు దాన్ని బిల్ తీసుకొచ్చారు. బహుశా పాస్ అవ్వకపోవచ్చు, కానీ ఒక ఆల్రెడీ సైకలాజికల్ ప్రెషర్ ఆన్ చైనా బిల్డప్ చేసే ప్రక్రియ మొదలుపెట్టారు వాళ్ళు. తర్వాత ఏం చేశారంటే ముస్సోరీ అన్న ఒక స్టేట్ వాళ్ళు క్లాస్ యాక్షన్ సూట్ ఒకటి ఫైల్ చేసి మహారాష్ట్రంలో ఈ కరోనా వైరస్ వల్ల ఎంత నష్టపోయామో ఆ నష్టం అంతా చైనా మాకు పూర్తి చేయాలి అని చైనీస్ గవర్నమెంట్ మీద వాళ్ళు ఒక కేసు వేశారు వాళ్ళు. సో ఇటువంటివి అమెరికా ఇన్ని కఠినంగా చర్యలు తీసుకొని వాళ్ళ మీద మెల్లిమెల్లిగా వాళ్ళ మీద ప్రెషర్ బిల్డప్ చేసుకుంటూ వెళ్తున్నారు వాళ్ళు. అంటే చైనా మీద ఇప్పుడు భయంకరమైన ప్రెషర్ ఉన్నది అమెరికా నుంచి. సో కంప్లీట్గా హాంకాంగ్ నుంచి వాళ్ళకి వస్తున్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ ఆగిపోతున్నాయి. అయినా కానీ చైనా పట్టించుకోవట్లేదు. 2021 లోపల దాన్ని కబ్జా చేసుకోవాలనుకుంటున్నారు, చేస్తున్నారు. సో ఎటువంటి ప్రెషర్ వచ్చినా తట్టుకునే పరిస్థితి ఉన్నది. అంటే ఎంతవరకు వెళ్తారన్నది మనం వేచి చూడాలి. వాళ్ళకి నిజంగా యుద్ధం దాకా తీసుకెళ్ళగలరా తెలియదు. అమెరికా కూడా దానికి సిద్ధంగా వాళ్ళు క్వాడ్ అని తయారు చేశారు. ట్రంప్ గారు రాకముందర దాన్ని ఏషియా పెసిఫిక్ థియేటర్ అంటారు. థియేటర్స్ కింద వాళ్ళు చూసుకునేవాళ్ళు మొత్తం భూభాగాన్ని. ఆయన వచ్చి దాన్ని ఇండో పెసిఫిక్ చేశారు ఆయన. ఇండో పెసిఫిక్ అన్నాడు. సో అప్పుడు భారతదేశానికి ఆయన టెక్నాలజీ సప్లై చేయడం మొదలెట్టారు. సో భారతదేశము, ఇండియా, జపాన్, అమెరికా యుద్ధ విన్యాసాలు చేసాం, మనం నౌకా విన్యాసాలు చేసాం. ఇవన్నీ కూడాను ప్రిపరేషన్, రేపు చైనాని ఎదుర్కోవాలంటే ఏం చేయాలి. సో అమెరికా భారతదేశం సౌత్ చైనా సీలో కీలకమైన పాత్ర పోషించాలని కోరుకుంటోంది. కానీ నేను ఇదివరకు చెప్పినట్టు ఎక్కడ వేసిన గొంగళి అక్కడ, మనం స్టేటస్ కో దేశం మనది, అందుకే మనం వెళ్ళదలుచుకోలేదు. సో అన్నీ చూస్తున్నాం, కానీ మనకు ఉన్నటువంటి అవకాశాన్ని చేజార్చుకునేటువంటి ప్రమాదం మనకున్నది. ఆఫ్ఘనిస్తాన్లో మీరు రండి అని పిలుస్తున్నారు, ఆఫ్ఘనిస్తాన్లో మనం వెళ్ళట్లేదు. మనం కనుక ఇరాన్ తోటి మన ఆంక్షలు ఏదైతే విధించడం వల్ల మనం వాళ్ళ దగ్గర ఆయిల్ కొనడం మానేసామో అది తప్పిదం మనం చేసాము. అది చేయకుండా మనం కనుక వాళ్ళతో ఆయిల్ కొనుక్కొని ఉండింటే ఇరాన్ మన పక్షాన ఉండేది, చైనా హస్తగతం అయి ఉండేది కాదు. ఇప్పుడు చాబహార్ చైనాకి అప్పచెప్పే ప్రమాదం ఉన్నది. సో మన చేతిలో ఉందంటే కనుక చాబహార్ గుండా మనం ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళగలిగితే మనకు ఎంట్రీ ఎగ్జిట్ ఆప్షన్స్ ఉన్నాయి. మనం ఆఫ్ఘనిస్తాన్లోకి వెళ్ళామంటే తప్పకుండా పిఓజేకి వెనక్కి తీసుకునే అవకాశం ఉండేది మనకు. అది చేజార్చుకుంటున్నాం మనం, ఎందుకంటే స్టేటస్ కో, ఎవరిని టచ్ చేయకూడదు అన్నటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఈ ముందు మారుతుందా మనకు తెలియదు. అమెరికా మాత్రం భారతదేశాన్ని ఒక కీలకమైన పాత్ర పోషించాలి అని కోరుతున్నారు వాళ్ళు. అయితే దీంట్లో చారిత్రకంగా కూడా కొన్ని అంశాలు కూడా ఉన్నాయి సార్. ఇప్పుడు లైక్ గతంలో కూడా వీటో పవర్స్ అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితికి సంబంధించిన వీటో పవర్స్ ఫస్ట్ మనకి ఇండియాకి ఆఫర్ చేశారు, కానీ నెహ్రూ అప్పుడు చైనాకి దాన్ని ఇప్పించారు అనే ఒక అంశం కూడా ఉంది. ఇస్ ఇట్ ట్రూ ఆర్ నాట్? కరెక్ట్. అది అటువంటి పరిస్థితి మళ్ళీ మనల్ని ఒక ఆప్షన్ గా చూసే పరిస్థితి ఉంది అనుకోవచ్చు. ఇప్పుడు అంటే ఒక్కటి చెప్తాను నేను, ఐక్యరాజ్య సమితి కాకపోవచ్చు, బట్ ఓవరాల్గా ఏమైందంటే ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ అన్నది మోరల్లెస్ చచ్చిపోయింది అనుకోవచ్చు మనం. ఓకే, ఈవెన్ WTO దానికి సంబంధించింది. WTO, WHO, UNHCR, హ్యూమన్ రైట్స్ కమిషన్, ఇవన్నీ కూడాను ఒక పొలిటికల్ బాడీస్ అయిపోయినాయి. సో దాని మీద ఎవరికి గౌరవం లేకుండా పోయింది అది. ఇప్పుడు WHO యొక్క పరిస్థితి ఏంటో చూసాం మనం. అది కనుక పారదర్శకంగా పనిచేస్తుంటే ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది చచ్చిపోయి ఉండేవాళ్ళు కాదు, కాపాడుకొని ఉండేవాళ్ళం. ఆ పొరపాటు జరిగింది అక్కడ. సో దాంతో యునైటెడ్ నేషన్స్కి సంబంధించి ఒక్కొక్క అంగము కూడాను ఇది ఓడిపోతుంది, అది నీరు గారిపోతుంది. అది ఎలాగైతే లీగ్ ఆఫ్ నేషన్స్ రెండో ప్రపంచ యుద్ధం కంటే ముందర లీగ్ ఆఫ్ నేషన్స్ ఫెయిల్ అయిందో అలాగే UN కూడా ఫెయిల్ అయిందని అనుకోవాలి. గత 25 ఏళ్ళుగా జరుగుతున్న యుద్ధాల్లో యునైటెడ్ నేషన్స్కి ఎటువంటి ప్రమేయం లేదు.
గల్ఫ్ యుద్ధాలు తీసుకుందాము లేదా ఇంకా ఇతరత్ర ఎక్కడ యుద్ధాలు తీసుకున్నా కానీ ఎక్కడ ఎవరికి ప్రమేయం లేదు. ఫాక్లాండ్స్ యుద్ధం మార్గరెట్ థాచర్ వెళ్ళి కొట్టినప్పుడు కూడా యునైటెడ్ నేషన్స్కి ఏం సంబంధం లేదు. అలాగే ఈ బిగ్ ఫైవ్కి సంబంధించి కరోనా వైరస్ సంబంధించి ఏదైనా చర్చిద్దాము అంటే కనుక చైనాను రష్యా వీటో చేస్తున్నాయి. సో దానికి యునైటెడ్ నేషన్స్లో మనం మళ్ళీ సెక్యూరిటీ కౌన్సిల్లో మనకు ఏదో పర్మనెంట్ సీట్ కావాలనుకోవడంలో చిత్తశుద్ధి లేదు. దానివల్ల మనకు ఒరిగేదేం లేదు. ఇప్పుడేమవుతున్నాయంటే కూటమిలు మారుతున్నాయి. G7 అని ఉండేది, G8 ఉండేది. G8లో రష్యాని ఎక్స్పెల్ చేశారు. ఎప్పుడైతే బ్లాక్ సీలో ఉన్నటువంటి క్రీమియా అన్న భూభాగాన్ని వాళ్ళు కబ్జా చేసుకున్నారో అప్పుడు వాళ్ళని G8 నుంచి వాళ్ళని వెలివేయడం జరిగింది. ఇప్పుడు G7 అని ఉన్నారు. G7 అంటే డెమోక్రటిక్ కంట్రీలు, అమెరికా, కెనడా, జపాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, తర్వాత జర్మనీ, తర్వాత ఫ్రాన్స్, ఈ 7 ఉన్నాయి. ఈ 7 G7ని ఎక్స్పాండ్ చేయాలి అని చెప్పి ఇప్పుడు వాళ్ళు ఇండియాని కూడా పోయిన సంవత్సరమే ఫ్రాన్స్ నేతృత్వం ఉండేది. అంటే ప్రతి సంవత్సరం ఒకరు మారుతూ ఉంటుంది. పోయిన సంవత్సరం ఫ్రెంచ్ దేశంకు వాళ్ళకి దానికి లీడర్షిప్ ఉండింది. అప్పుడు ప్రధానమంత్రిని ఇన్వైటీగా పిలిచారు మన నరేంద్ర మోదీ గారిని. ఆయన ఫ్రాన్స్కి వెళ్ళడం జరిగింది పోయిన సంవత్సరం. అంటే G7 అలాగే ఉండగా అబ్జర్వర్ స్టేటస్ కింద వెళ్ళారు. ఈ సంవత్సరం ఏంటంటే G7ని D10గా మారుద్దాము అని చెప్పి ప్రపోజల్ ఇంగ్లాండ్ తీసుకొచ్చారు. డెమోక్రటిక్ కంట్రీస్ దాంట్లో ఎవరు? సౌత్ కొరియా, ఇండియా అండ్ ఆస్ట్రేలియా, ఈ 3 కూడా యాడ్ చేద్దామని. సో D10 కానీ D11 కానీ అంటే రష్యాని కూడా యాడ్ చేద్దామని వాళ్ళు ప్రపోజల్ పంపించారు. ట్రంప్ గారు రష్యాకు కూడా ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. కానీ మనం ఇప్పుడు అర్థం చేసుకోవాలి, ఇదివరకు ఇచ్చిన అమెరికన్ శాంక్షన్స్ కావచ్చు, యూరోపియన్ శాంక్షన్స్ కావచ్చు, దానివల్ల రష్యా ఐసోలేట్ అయిపోయింది. ఐసోలేట్ అవ్వడంతో మోర్ ఆర్ లెస్ అది చైనా కబ్జాలోకి వెళ్ళిపోయింది, అది చైనా యొక్క అధీనంలోకి వెళ్ళిపోయింది అది. సో ఇన్విటేషన్ వచ్చినా ఈ D10లో అంటే ఇంత కూటమి మీరు చేసుకుంటూ ప్రపంచంలో చైనాని ఇంక్లూడ్ చేయకపోతే కనుక మీరు ఏమి సాధించలేరు, చైనాని తీసుకురండి అని రష్యా ప్రెషర్ పెడుతుంది. సో ఇది జరుగుతున్నది ఇప్పుడు. కానీ అమెరికా కావచ్చు, వీళ్ళందరూ దగ్గర వెరీ క్లియర్, చైనాను దూరం పెట్టాలని వెరీ క్లియర్. సో D10లో భారతదేశం ఒక కీలకమైన పాత్ర పోషించబోతున్నది. డెమోక్రటిక్ 10 నేషన్స్ చైనాను ఎదుర్కోవాలంటే మిలిటరీ ఎకానమీయే కాదు, సిద్ధాంతపరంగా కూడా ఎదుర్కోవాలి. వాళ్ళకున్న సిద్ధాంతానికి మనకున్న సిద్ధాంతం ఏంటి? అది విస్తారవాదము ప్లస్ సామ్రాజ్యవాదము ప్లస్ ఒక నియంతృత్వ ధోరణి ఉంది. దానికి ఆపోజిట్ ఏంటి? డెమోక్రసీ, ప్రజల హక్కు, స్వేచ్ఛ, ఇటువంటివన్నీ ఏవైతే ఉన్నాయో ఈ విలువలను గురించి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేటువంటి దేశాలన్నీ కూటమిగా చేరితే సిద్ధాంతపరంగా కూడా వాళ్ళని ఓటించవచ్చు. అవి సప్లై చైన్స్ని కూడా చైనా నుంచి తీసేసి ఎక్కడికి తీసుకెళ్ళాలి అని ఎకనామికల్గా కూడా చేయొచ్చు. ఇటువంటి చర్యలు జరుగుతున్నాయి. సో ఓవరాల్గా చూస్తే మీరు చెప్పిన ప్రశ్నకు యునైటెడ్ నేషన్స్ గురించి మనం పట్టించుకోనక్కర్లేదు. మిగతా కూటమిలు తయారవుతున్నాయి మనకు. ఆ కూటమిల్లో భారతదేశం కీలకమైన పాత్ర పోషించబోతున్నది. రైట్. ఇంకొకటి ఇజ్రాయెల్కి సంబంధించి, ఇజ్రాయెల్ భారత్తో స్నేహస్తాన్ని ఎప్పటి నుంచో ఎక్స్పెక్ట్ చేస్తోంది, ఎప్పటి నుంచో అడుగుతున్నది. బట్ మోదీ హయాంలో ఒకసారిగా ఇజ్రాయెల్తో సంబంధాలు చాలా మెరుగుపడ్డాయి ఇప్పుడు మనకు. బట్ అట్ ద సేమ్ ఇజ్రాయెల్ ఈజ్ రెడీ, మన కోసం ఫైట్ చేయడానికి రెడీ అని అనేక సందర్భాల్లో అట్లాంటి సంకేతాలు ఇస్తున్న పరిస్థితి. బట్ చైనా కూడా ఇజ్రాయెల్తో ఈ మధ్య కాలంలో ఎక్కువ స్నేహపూర్వకంగా వ్యవహరిస్తున్న టైంలో ఎటు పక్షాన ఇజ్రాయెల్ ఉండే అవకాశాలు కనబడుతున్నాయి? చైనాని విస్మరించేటువంటి పరిస్థితి ఈరోజు ప్రపంచంలో లేదు, ఎవరికీ లేదు. అది అర్థం చేసుకోవాలి. అది సెకండ్ సూపర్ పవర్ ఈరోజు. మనం వద్దన్నా కాదన్నా అది ఒక సూపర్ పవర్ కింద ఎదిగింది. అది వాళ్ళకున్న వర్క్ ఫోర్స్ అమోఘం, అంతటి అంత మ్యానుఫ్యాక్చరింగ్ ప్రపంచానికంతా వాళ్ళు చేయగలుగుతున్నారంటే చిన్న విషయం కాదు. అది ఒక ఏషియన్ దేశమై ఉండి, ఏషియన్ దేశాల్లో ఒక జపాను, తర్వాత చైనా, కొరియా, ఈ 3 మ్యాక్సిమం వాళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కానీ వాళ్ళ లేబర్ యొక్క టెక్నాలజీ పరంగా వాళ్ళకు ఉన్నటువంటి స్కిల్ సెట్స్ కానీ ఈ 3 దేశాలకే ఉన్నాయి మేజర్గా. మిగతావన్నీ చాలా చిన్న దేశాలు, వాళ్ళకి ఎవరు ఆ స్థాయికి రాలేరు. చిన్న దేశాలు సింగపూరు, టైవాన్ మనం లెక్క పెట్టక్కర్లేదు. పెద్ద దేశాల్లో వీళ్ళు ముగ్గురే. సో కాబట్టి చైనా అంత కష్టపడి ఈ లెవెల్ దాకా వచ్చిన తర్వాత దాన్ని ఎవడు విస్మరించే పరిస్థితి లేదు. వాళ్ళు చీప్గా ఇవ్వగలుగుతున్నారు, లేబర్ చాలా విస్తృతంగా ఇవ్వగలుగుతున్నారు, టెక్నాలజీ ఇవ్వగలుగుతున్నారు. ఏది కావాలంటే అది ప్రపంచానికి అంతా సప్లై చేయగలిగినటువంటి స్తోమత వాళ్ళకు ఉన్నది. అలా పెంచుకున్నారు వాళ్ళు. కాబట్టి ఇజ్రాయెల్ కూడా వాళ్ళని ఇగ్నోర్ చేసే పరిస్థితి లేదు. ఎట్ ద సేమ్ టైం మనకు వాళ్ళు స్ట్రాటజిక్గా వాళ్ళు ఏంటంటే అమెరికన్ సపోర్ట్తోనే ఇజ్రాయెల్ బతకగలదు. అమెరికా లేకపోతే ఇజ్రాయెల్ చాలా కష్టం. ఇండివిజువల్గా వాళ్ళు కొన్ని దశాబ్దాలు బతికినా కానీ తర్వాత వాళ్ళు బతకలేరు. అమెరికన్ సపోర్ట్ ఉండి తీరాలి వాళ్ళకి.
సో అమెరికన్ సపోర్ట్ ఉంటుంది. అన్ఫార్చునేట్లీ గత ప్రభుత్వంలో ఒబామా ప్రభుత్వం ఆ టైంలో కొంత ఇస్లామిక్ దేశాల పట్ల మొగ్గు చూపడం వల్ల ఇజ్రాయెల్లో అంతర్మదనం జరిగింది. మనం నిజంగా అమెరికాని కంప్లీట్గా నమ్మి వాళ్ళు మనకు సపోర్ట్కి వస్తారని మనం అనుకోగలమా? ఇటువంటి భావజాలం ఉన్నవాళ్ళు సో కాల్డ్ లిబరల్ అట్లాంటి వాళ్ళు కనుక ప్రభుత్వాల్లోకి వస్తే మన పరిస్థితి ఏంటి? అటువంటి చర్చలు బాగా జరిగిన వాళ్ళకి. కాబట్టి మనం రిస్క్ ఎక్స్పాండ్ చేసుకోవాలి. సెకండ్ సూపర్ పవర్ ఎవరు? చైనాతో మనం మైత్రి పెంచుకోవాలి అంటే అమెరికా నుంచి వెళ్ళిపోవాలని కాదు, వీ హ్యావ్ టు లివరేజ్, అంటే ఇద్దరి పట్ల కూడా మైత్రి పెట్టుకొని మనం మేనేజ్ చేసుకోవాలి. అలాగే భారతదేశం పట్ల కూడా మైత్రి పెట్టుకోవాలి. మనకు భారతదేశం పాకిస్తాన్తో యుద్ధం వచ్చినప్పుడు 71లో మనకు ఇజ్రాయెల్కి దౌత్య సంబంధాలు లేవు. దౌత్య సంబంధాలు లేకపోయినా మనకు బుల్లెట్స్ దగ్గర నుంచి ఆర్నమెంట్స్ అన్నీ మనకి ఏవైతే మందు సామాగ్రి కావాలో మిజైల్స్కి సంబంధించినవి అవన్నీ ఇజ్రాయెల్ సప్లై చేసింది. మనకి ఫ్రీగా 2 ప్లేన్ లోడ్స్ పంపించి ఒక లెటర్ రాసి పంపించింది ఇందిరాగాంధీకి, గోల్డా మేయర్. మేము ఇది మీకు సహాయంగా మేము పంపిస్తున్నాం. మన దగ్గర లేవు, ఏమి లేవు, యుద్ధం చేయండి మీరు అని చెప్పి వాళ్ళు ఫ్రీగా పంపించి ఇన్ రిటర్న్ మీరు మమ్మల్ని రికగ్నైజ్ చేస్తే చాలు, మాకు దౌత్యపరంగా రికగ్నిషన్ ఇవ్వండి అని వాళ్ళు కోరడం జరిగింది. అన్ఫార్చునేట్లీ అప్పుడు జరగలేదు. ఫస్ట్ టైం వాళ్ళకు మనకు కొద్దో గొప్ప కాంటాక్ట్ వచ్చింది చంద్రశేఖర్ టైంలో వచ్చింది. అది తర్వాత పివి నరసింహారావు గారు దాన్ని అఫీషియల్గా దాన్ని దౌత్య సంబంధాలు రీఎస్టాబ్లిష్ చేశారు. మహా గొప్ప మేధావి అయినా పివి నరసింహారావు అంతటి గొప్ప ప్రధానమంత్రి దేశంలో ఎవరు లేరు ఇంతవరకు. అటువంటి అన్ఫార్చునేట్లీ విస్మరిస్తోంది. సో అటువంటి పారదర్శకత చూపించినటువంటి వ్యక్తి పివి నరసింహారావు. ఆయన దాన్ని మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేశారు. అయినా కానీ కూడా తర్వాత ప్రధానమంత్రులు ఎవరు ఈ సెక్యులరిజం ముసుగులో వాళ్ళు అక్కడికి వెళ్ళిన దాఖలాలు లేవు. అక్కడ ప్రెసిడెంట్ రావడం జరిగింది, ఆఫర్ చేసింది డెఫినెట్గా. సో వాజ్పేయి గారు కానీ మన్మోహన్ సింగ్ గారు కానీ ఎవరు కూడా సాహసించి అక్కడికి వెళ్ళలేదు. మోదీ గారు దాన్ని సాహసించి వెళ్ళారు. అంతేకాదు అంతవరకు మనకు లింకేజ్ ఉండేది. ఒకవేళ మన మంత్రో ఎవరైనా కనుక ఇజ్రాయెల్కి వెళ్తే ప్యాలెస్టైన్ కూడా వెళ్ళి వచ్చేవాళ్ళు. అంటే మేము చూడండి మీ పట్ల మక్షాన కూడా ఉన్నామని చెప్పేటువంటి అటువంటి పరిస్థితి. కానీ అలా డీలింక్ చేసేసి ఇజ్రాయెల్కి మాత్రమే వెళ్ళి ప్రధానమంత్రి తిరిగి వచ్చారు. అయినా కానీ కూడా ఇరాన్ కావచ్చు, లేదా ఖతార్ కావచ్చు, ఇరాన్ కావచ్చు, బహ్రెయిన్ కావచ్చు, లేదా సౌదీ అరేబియా కావచ్చు, ఈ దేశాలకు సంబంధించిన హయ్యెస్ట్ సివిలియన్ అవార్డు మోదీ గారికి వచ్చింది. సో వీళ్ళందరినీ కూడా బ్యాలెన్సింగ్ చేసుకుంటూ వెళ్ళగలిగినటువంటి దౌత్య నైపుణ్యం ఆయన తెచ్చుకున్నారు ఆయన. సో ఓవరాల్గా ఇజ్రాయెల్ అన్నది మనకు అటువంటి కీలకమైన సపోర్ట్, కావాల్సినప్పుడు సపోర్ట్ ఇచ్చేటువంటి మిత్రుడు. నిజంగా రేపు మనం అమెరికన్ అలయన్స్కి వెళ్ళిన తర్వాత యుద్ధంలో అమెరికా మనకు సపోర్ట్ చేస్తుందా లేదా పెద్ద ప్రశ్న. ఎందుకంటే పాకిస్తాన్కి వాళ్ళు 1971లో సపోర్ట్ చేయడానికి వస్తే రష్యన్ ఫ్లీట్ కూడా, సోవియట్ యూనియన్ ఫ్లీట్ కూడా మేము కూడా తీసుకొస్తామని వెనక్కి వెళ్ళిపోయారు. సో మనం వాళ్ళ దగ్గర హయ్యర్ టెక్నాలజీ ఉన్న, వాళ్ళ ప్యాటర్న్ ట్యాంక్స్ కావచ్చు, వాళ్ళు చాలా హై టెక్నాలజీ ఉన్నా కానీ కూడా మనం వెళ్ళి మన ఎయిర్ క్రాఫ్ట్స్ కావచ్చు, మనకున్న పాత రష్యన్ ఎక్విప్మెంట్తో కొట్టేసి వచ్చాము, భయంకరంగా కొట్టొచ్చాము. వాళ్ళు తట్టుకోలేకపోయారు. వాళ్ళు అమెరికన్ సపోర్ట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు, రాలేదు. చైనీస్ సపోర్ట్ వస్తుంది అనుకున్నారు, రాలేదు. సో ఈసారి చైనా పాకిస్తాన్ ఇద్దరు కలిసి మనల్ని అటాక్ చేసినప్పుడు మనకు అమెరికన్ సపోర్ట్ తప్పకుండా కావాలి. కానీ ఇజ్రాయెల్ చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి నావిగేషన్ శాటిలైట్ టెక్నాలజీ కావచ్చు, ప్రెసిషన్ బాంబర్స్ కావచ్చు, వాళ్ళు మనకు వార్నింగ్స్ కావచ్చు, చాలా ఇవ్వగలరు. వాళ్ళు మనకు తెలియనటువంటి టెక్నాలజీ చాలా ఉన్నది వాళ్ళ దగ్గర. కాబట్టి వాళ్ళతో మైత్రి అన్నది మనకు చాలా కీలకమైనది రేపు యుద్ధం చేయాలంటే. కాబట్టి ఇజ్రాయెల్ అన్నది మన వార్ ఈక్వేషన్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. రైట్. ఇజ్రాయెల్ నిజంగానే మన వైపు నిలబడడానికి ఆస్కారం ఎక్కువగానే ఉంది. ఎట్ ద సేమ్ టైం అమెరికా అండ్ ఇండియా కలిసి ఇండో పసిఫిక్ రీజియన్లో మనం అప్పుడు యుద్ధ విన్యాసాలు కూడా చేయడం జరిగింది. అండ్ అంతేకాదు సౌత్ చైనా సీ మీద మొత్తం పట్టంతా నాదే అని చైనా పదే పదే వ్యాఖ్యానిస్తూ ఉంది. అలాగే వ్యవహారం కూడా జరుపుతున్న టైం మనం ప్రస్తుతం చూస్తున్నాం. అండ్ ఇండియా చుట్టూ అష్టదిగ్బంధనం చేస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. ఓవైపు అటు మన బార్డర్ ఏరియాస్ మాత్రమే కాదు, చుట్టూగా ఉన్న మన శ్రీలంకలో హ్యామెంటోటై పోర్ట్ని అభివృద్ధి పేరుతో చేయడం కావచ్చు, పూర్తిగా మనల్ని అష్టదిగ్బంధనం చేయాలని ఒక ప్రయత్నం చేస్తోంది. సో స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ పేరుతోటి మనం కౌంటర్గా భారత్ ముందున్న ఆప్షన్స్ ఏంటి? ఇప్పటివరకు ఏమైనా ఆప్షన్స్ ఓపెన్ చేసి పెట్టుకున్నామా, లేకపోతే ఎప్పుడు డిఫెన్స్ మోడ్లోనే ఉండే పరిస్థితిలో ఉన్నామా? గత కొన్ని సంవత్సరాలుగా ఏమైనా మనం కూడా కొంత అఫెన్సివ్గా వ్యవహరించిన సందర్భాలు ఉన్నాయా? అంటే మనకు ఆప్షన్స్ ఉన్నాయి, కానీ వాడుకుంటామా లేదా అన్నది పెద్ద ప్రశ్న.
ఇప్పటి వరకు మనం దాన్ని వాడుకోవట్లేదు ఇంకాను. మనకు అన్ని ఆప్షన్స్ ఓపెన్ ఉన్నాయి. ఇందాక నేను చెప్పాను కదా, TTT, ట్రేడ్, టిబెట్, తైవాన్, 3 మనకు ఉన్నాయి, వెపన్స్ ఉన్నాయి మనకు. తైవాన్కి సంబంధించి వాళ్ళ ఎవరైతే చాయ్ ఇంగ్ వెన్ అని చెప్పేసి వాళ్ళ కొత్త ప్రెసిడెంట్ ఎవరైతే ఆవిడ ప్రమాణ స్వీకారం చేసిందో, నేషనలిస్ట్ ఆవిడ. అంటే చైనాతో కలవకూడదు, మనం కమ్యూనిస్ట్ పార్టీకి ఇండిపెండెంట్గా ఉండాలి అన్నటువంటి వ్యక్తి ఆవిడ ప్రమాణ స్వీకారం అప్పుడు మీనాక్షి లేఖిను తర్వాత ఇంకొక బీజేపీ ఎంపీ ఇద్దరు, అంటే వర్చువల్, ఇప్పుడు వెళ్ళడానికి లేదు కదా, ఆవిడ ప్రమాణ స్వీకారానికి వీళ్ళు వర్చువల్గా దానిలో అటెండ్ అయ్యి ఆవిడని కంగ్రాచులేట్ చేయడం జరిగింది. ఆవిడ మొదటిసారి గెలిచినప్పుడు మన వాళ్ళు వెళ్ళవలసింది లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ చేసుకున్నారు, చైనా బాధపడుతుందని. కానీ ఈసారి అలా చేయలేదు. దో అధికారికంగా మినిస్టర్ ఎవరు దాన్ని పార్టిసిపేట్ చేయకపోయినా రూలింగ్ పార్టీ నుంచి రిప్రజెంటేషన్ జరిగింది. అంటే మనం చిన్నగా ఓపెన్ చేసాం దాన్ని. టిబెట్కి సంబంధించి ఇప్పుడు అమెరికాలో జరుగుతున్నటువంటి రెజల్యూషన్కి సంబంధించి ఏమైనా కనుక కొద్ది మార్పు వస్తే కనుక దాంట్లో భారతదేశం కూడా ఒక డెసిషన్ తీసుకోవాలి. డెఫినెట్గా స్టేటస్ కో పనికిరాదు. టిబెట్ మీది కాదు అన్నది ఎక్కడో మనం మెల్లిగా రేకెత్తాలి. ఒక్కసారి రేకెత్తే కనుక గొడవలు అవుతాయి. దాన్ని ఎలా చేయాలని ఆలోచించాలి. ఫర్ ఇన్స్టెన్స్ దలైలామా గారు, ఆయన ఎంతకాలం బతుకుతారో మనకు తెలియదు, చాలా కాలం ఉండాలని మనం కోరుకుందాం. కానీ ఒకవేళ ఆయన కనుక సమాధిలో వెళ్ళిపోతే ఆయన తర్వాత దలైలామా ఎవరు అన్నదాన్ని మేము నిర్ణయిస్తాము అని కమ్యూనిస్ట్ పార్టీ మతాన్ని నమ్మనటువంటి ఎవరైతే అంటే సోకాల్డ్ లిబరల్స్ ఉన్నారో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా, వాళ్ళు నిర్ణయిస్తామని చెప్తున్నారు వాళ్ళు. కానీ ఆయన శిష్యులు ఎవరైతే ఇక్కడ ఉన్నారంటే టిబెట్ లాసా వాళ్ళ క్యాపిటల్, కానీ వాళ్ళందరూ ఇక్కడ వచ్చారు కాబట్టి నా తర్వాత ఎవరుంటారు దలైలామా అన్నది మా ప్రజలు నిర్ణయిస్తారు అని చెప్పి ఆయన దలైలామా గారు చెప్పడం మొదలెట్టారు. సో వాళ్ళలో ఈ అంతర్కలహాలు వచ్చి దాంట్లో మళ్ళీ చైనా వాళ్ళని మనుషులను కొనేసి పైసలు వేస్తే ఎవరైనా ఏమైనా చేయొచ్చు, అటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి అక్కడ భారతదేశానికి ఒక కీలకమైన పాత్ర పోషించవలసిన అవసరం ఉన్నది. చైనాని కాకుండా భారతదేశం యొక్క ఇన్వాల్వ్మెంట్ తోటి కొత్త దలైలామాని పెట్టడము, అలాగే కర్మాపా, పంచన్లామా వీటన్నిటిలో కూడా భారతదేశం జోక్యం చేసుకుంటే, అంటే అఫీషియల్గా టిబెట్ మీద స్టేట్మెంట్ ఇవ్వకుండానే వాళ్ళకి భారతదేశం మద్దతు పలకడము, బౌద్ధం అనేది ఇక్కడి నుంచే వెళ్ళింది కాబట్టి మేమే వాళ్ళకు ఒక విధమైన గురువులము అని చెప్పి విశ్వగురువు అని అన్నటువంటి బాధ్యత భారతదేశం కనుక తీసుకోగలిగితే టిబెట్ ఇష్యూ కూడా ఓపెన్ అయినట్టు అవుతుంది. దెన్ మూడవది ట్రేడ్కి సంబంధించి మోదీ గారు ఆల్రెడీ యుద్ధం ప్రకటించారు. ఆయన అఫీషియల్గా బ్యాన్ చైనా అని చెప్పలేదు, స్వదేశీ అని కూడా ఆత్మనిర్భర్ భారత్ అన్నారు. ఆత్మనిర్భర్ భారత్ అంటే డైరెక్ట్గా చైనాకి అటాక్ అది, కానీ అఫీషియల్గా చెప్పలేదు ఆయన. మనం నిర్భరంగా ఉందాం, మనం మన స్తోమత పెంచుకుందాం అని అన్నారు. అంటే ఎవరు నష్టపోతే మనం ఆత్మనిర్భరత వస్తుంది మనకు? చైనా. సో స్పష్టంగా ఉన్నది అది. సో క్లియర్ కట్గా చైనా నుంచి ఇంపోర్ట్ చేస్తున్నటువంటి వస్తువులని భారతదేశంలో తయారు చేసేటువంటి డిస్కషన్ ఉధృతంగా నడుస్తున్నది. మనకు ఆడుకునే ప్లేయింగ్ కార్డ్స్ దగ్గర నుంచి, నెయిల్ కట్టర్స్ దగ్గర నుంచి, మన భగవంతుల ఫోటోల దగ్గర నుంచి, కారులో పెట్టుకునే గణపతి ఇవి దగ్గర నుంచి అన్ని చైనా నుంచి ఎందుకు తెచ్చుకుంటున్నాం? మనం చేసుకోలేమా? క్రమేపీ చైనా ఏం చేసిందంటే ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీని చంపేసింది. అది మనం 100 రూపాయలు అమ్ముతున్నా అంటే వాడు 30 రూపాయలు పంపించాడు, 20 రూపాయలు పంపించాడు, చైనా బజారే వచ్చేసింది. దాంతో కరెక్ట్, దాంతో మనకేంటంటే ప్రైస్ సెన్సిటివ్ కాబట్టి ప్రైస్ సెన్సిటివ్లో కొట్టిపడేశాడు మనల్ని. సో ఈ ఇండస్ట్రీలు చచ్చిపోయినాయి, మ్యానుఫ్యాక్చరర్ లేడు. ఇప్పుడు వాడు 200కి అమ్మినా వాడి దగ్గర కొనుక్కోవాలి మనం, ఇండస్ట్రీ లేదు. అలాగే మనకు కాపర్ ప్లాంట్ ఉండింది ఇక్కడ మన టూటికారిన్లో, దానిని వాళ్ళ ఫండింగ్ తోటి చర్చిని వాడుకొని అక్కడ అల్లకొల్లాలు సృష్టించి అక్కడ మొత్తం రైటింగ్ చేసి దాన్ని బంద్ చేయించారు. 40% భారతదేశానికి సంబంధించిన కాపర్ అక్కడి నుంచి వచ్చేది, కొట్టేశారు. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఎవరు సోర్స్ ఏది? చైనా. సో చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం మనం. సో దాన్ని మనం రీఓపెన్ చేయాలి. అక్కడ ఉన్నటువంటి మొత్తం అక్కడ కంప్లీట్గా చర్చ్ కంట్రోల్లో ఉన్నది ఆ ప్రాంతం అంతా కూడా. అక్కడ మనం కఠినమైన చర్య తీసుకొని వాళ్ళందరినీ దేశ విద్రోహ చట్టం కింద వాళ్ళని జైల్లో పెట్టి దీన్ని మళ్ళీ రీస్టార్ట్ చేయాలి. ఇటువంటివన్నీ మనం మెల్లిగా చేయాలి. ట్రేడ్ పరంగా కూడా మనం వాళ్ళు దెబ్బతీసేటువంటి చర్యలు తీసుకోవాలి. మోదీ గారు పిలుపునిదే ఇచ్చారు, కానీ గ్రౌండ్ లెవెల్లో దాన్ని ఇంప్లిమెంటేషన్ స్టేజ్లో మళ్ళీ చైనా వాళ్ళు దూరవీళ్ళని కొనేస్తారు. మీరు అక్కడ ఫ్యాక్టరీ పెట్టదలుచుకుంటే మీకు అప్రూవల్ రాదు. దాన్ని ప్రతిదానికి మోదీ గారి దగ్గర వెళ్ళలేరు కదా, అప్రూవల్ ఇచ్చే యంత్రాంగాన్ని వాళ్ళు కొనేస్తారు.
సో వాళ్ళు మైక్రో లెవెల్ మేనేజ్ చేస్తున్నారు. ఏదో స్కూల్లో అమెరికాలో చైనాకు వ్యతిరేకంగా ఎవరో టీచర్ ఏదో స్టేట్మెంట్ ఇస్తే చైనీస్ అంబాసిడర్ ఆ స్కూల్కి లెటర్ రాసి ప్రొటెస్ట్ చేశాడు ఆయన. అలాగే భారతదేశంలో వాళ్ళ చైనా పట్ల వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టు ఒక ఛానల్ వియాన్ ఛానల్ని వాళ్ళు బ్యాన్ చేశారు, వాళ్ళు బ్లాక్ చేశారు. అక్కడ ట్విట్టర్లో బ్లాక్ చేశారు, ఇంకెక్కడో బ్లాక్ చేశారు, తర్వాత మెల్లిగా తెచ్చుకున్నారు. అంటే ప్రతి దగ్గర వాళ్ళని కట్టడి చేయడం. వాళ్ళ మీద గ్లోబల్ టైమ్స్లో వియాన్కి వ్యతిరేకంగా ఇది ఒక ఫేక్ న్యూస్ ఛానల్ అని చెప్పి వాళ్ళ మీద ఒక క్యాంపెయిన్ చేశారు. ఇప్పుడు మీరు ఇలా చెప్తూ ఉంటే చైనాను విముక్తి సైన్యమని, చైనా కమ్యూన్లు మన భారతదేశంలో ఏర్పాటు చేసుకోవాలని మాట్లాడే సో కాల్డ్ లిబరల్ ప్రతి 10 ఇళ్లకు ఒకరు ఉన్నారు కదా సార్. వాళ్ళ ఫుడ్ సోల్జర్స్ ప్రతి 10 నివాసాలకు ఒకరు ఉన్నారు ఖచ్చితంగా. కరెక్ట్. సో వీళ్ళందరూ కూడాను చైనా విస్తారవాదాన్ని పట్టి పోషించేటువంటి బానిసలు వీళ్ళందరూ. సింపుల్గా చెప్పాలంటే we have to find them obviously. This is a massive machinery. చాలా డీప్గా పెనిట్రేట్ అయింది. వాళ్ళ భాషకు మన భాషకు చాలా తేడా ఉన్నది కాబట్టి వాళ్ళు పాకిస్తాన్ని వాడుకుంటున్నారు. అలాగే మనలో ఉన్నటువంటి వ్యత్యాసాలను వాడుకుంటున్నారు వాళ్ళు. అపోజిషన్ పార్టీస్ను వాడుకుంటున్నారు, ఎన్జిఓలను వాడుకుంటున్నారు, వాళ్ళు నక్సలైట్స్ను వాడుకుంటున్నారు, నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి మన వేర్పాటువాదులను వాడుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళకు ఇంధనం, వాళ్ళకి గన్స్ ఇవన్నీ సప్లై చేస్తే వాళ్ళే, ధనం వాళ్ళే సప్లై చేస్తున్నారు. మొత్తం డీపెస్ట్ పెనిట్రేషన్ ఈ దేశంలో ఏదైనా ఉందంటే చైనాకు విరుద్ధంగా మీరు వీడియో పెడితే అది యూట్యూబ్లో సెన్సార్ అవుతుంది. యూట్యూబ్లో చైనీస్ పదాలతో మీరు ఏమైనా టైప్ చేస్తే దాని వ్యతిరేకంగా చేస్తే డిలీట్ అయిపోతుంది. అటువంటి అల్గోరిథం పెట్టారు వాళ్ళు. సో ఇటువంటి పరిస్థితి ఈరోజు చైనా చేస్తుందంటే అది వెరీ అగ్రెసివ్. ఎంత మైక్రో డీటెయిల్ దగ్గర నుంచి వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ అందరి మీద వాళ్ళు కఠినంగా వ్యవహరిస్తున్నారు. అంటే అమెరికా కంటే కూడా చాలా పెద్ద ఎత్తున ఏదైనా ఒక శక్తి ఉన్నది అంటే చైనానే ఈరోజు చెప్పుకోవాలి. మైక్రో లెవెల్లో వాళ్ళు కంట్రోల్ చేయగలుగుతున్నారు. వీళ్ళు కంట్రోల్ చేయడం ఎలా? ఇప్పుడు రాబోయే రోజుల్లో ఒకవేళ నిజంగా అది యుద్ధంగా పరిణమిస్తుందా అనే క్వశ్చన్ డెఫినెట్గా అందరికీ ఉంది. ఎందుకంటే ప్రత్యక్ష యుద్ధం జరగడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి రెండు దేశాల మధ్య. సో రెండు న్యూక్లియర్ పవర్తో కూడుకున్న దేశాలు అన్నప్పుడు డెఫినెట్గా ఆలోచిస్తాయి. సో నిజంగా అంత పరిస్థితి వస్తుందా? అంత పరిస్థితి కంటే ముందు మనం ఎలా హ్యాండిల్ చేయాలి దీన్ని? అండ్ అమెరికన్ ఇంటర్వెన్షను, లేకపోతే ఈవెన్ ఆస్ట్రేలియన్ ఇంటర్వెన్షను, మిగతా ఇప్పుడు మనం మొన్న ఇప్పుడు చైనా ఏదైతే చికాకు పెడుతున్న వియత్నాంకి మనం బ్రహ్మోస్ మిజైల్ని ఇవ్వడం జరిగింది. ఈవెన్ సౌత్ చైనా సీలో కూడా మన పాత్రను మనం పోషిస్తూ ఉన్నాం. ఇటు అండమాన్ దగ్గర ఇందిరా పాస్ మనం ఎస్టాబ్లిష్ చేసుకోగలిగాం. సో ఓవరాల్గా మనం ప్రత్యక్ష యుద్ధానికి వెళతామా, లేకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళని కట్టడి చేయడానికి, నిలువరించడానికి మనం ఏం ప్రయత్నాలు చేయాలి? లెట్స్ కంక్లూడ్. అన్ని రంగాల్లో మనం యుద్ధం చేయాలి. ఒక సైన్యం ఒకటి యుద్ధం చేయదు. ఎప్పుడు ప్రతి ఇన్స్టిట్యూషన్, దేశానికి సంబంధించిన ప్రతి అంగము యుద్ధం చేస్తుంది. ఒక సైనికుడు మాత్రమే అక్కడ తుపాకీ పట్టుకుని కూర్చుంటే పనికిరాదు. తన వెనకాల బలగం ఉంది, తన వెనకాల సపోర్ట్ స్ట్రక్చర్ ఉంది అంటేనే అతను గెలవగలడు, లేకపోతే ఓడిపోతాడు అతను. సరే, యుద్ధం వస్తుందా లేదా అన్నది మనం చెప్పలేం, ఎందుకంటే చైనా ఎలా ప్రవర్తిస్తుంది అని మనం చెప్పలేం. ఏదేమైనా కానీ మోస్ట్ లైక్లీ ఒక చిన్న చితక యుద్ధం వచ్చే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి మనకి. కొంత యుద్ధం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే నేను చెప్పాను కదా, 2021 లోపల అతను ఏదో ఒకటి చూపించాలి అతనికి. వాళ్ళలో ఆ చైనీస్ కరోనా వైరస్కి సంబంధించినటువంటి ఏదైతే వేలు చూపడం అన్నటువంటి ప్రపంచం చేస్తున్నదో దాన్ని మళ్లించేటువంటి ప్రక్రియ చేస్తాడు. అలాగే చైనా లోపల చాలా ఉద్యోగాలు పోయి నిరుద్యోగత బాగా పెరిగిపోయింది అక్కడ. ఇదివరకే పెరిగింది, ఇది రాకముందరే పెరిగింది. దాన్ని ఆయన ఏం చేశారంటే వాళ్ళు అందరికీ ఉద్యోగాలు ఇచ్చేసి ఊర్లు కట్టేశారు. వాళ్ళు పెద్ద పెద్ద మాల్స్, పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లు, తర్వాత హౌసింగ్ కాలనీలు, రోడ్లు, ఫ్లైఓవర్సు అన్నీ కట్టేశారు. ఒక 20-30 ఊర్లు కట్టారు. ఖాళీగా పడున్నాయి. ఒక్క వ్యక్తి లేడు ఈ ఊర్లలో. ఆ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ ఏమవుతాయి? ఆ బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్ ఏమవుతుంది? ఆ మనుషులకు కట్టిన వాళ్ళ పరిస్థితి ఏంటి? కట్టేసి కూర్చున్నారు వాళ్ళు. ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళకి ఉద్యోగాలు లేవు. సో వాళ్ళని వాడుకోవడానికి BRI, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కావచ్చు, CPEC కావచ్చు, ఇవి పెట్టాడు ఆయన. ఏంటి, వీళ్ళు అప్పు ఇచ్చినట్టే ఇచ్చి ఆ దేశాల నుంచి పైసలు తీసుకొని వీళ్ళని అందరినీ అక్కడ వెళ్ళి పని చేయించాడు. అంటే ఈ లేబర్ని అక్కడ షిఫ్ట్ చేశాడు. టెంపరీగా వాళ్ళ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోగలిగారు ఆయన. అంటే దేశంలో ఉన్నటువంటి ఏదైతే ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమున్నాయో దాన్ని బయట దేశాలకు షిఫ్ట్ చేశాడు ఆయన. ఇది ఎన్ని రోజులు నడుస్తుంది? ఒక దశగా నడవచ్చు.
20 ఏళ్ళు తడవచ్చు. తర్వాత పరిస్థితి ఏంటి? సో ఆ మోడల్ ఈజ్ నాట్ సస్టైనబుల్. వాళ్ళ మోడలే సస్టైనబుల్ మోడల్ కాదు. కానీ అంత లోపల చాలా డ్యామేజ్ చేయగలరు వాళ్ళు. అది చేస్తున్నారు వాళ్ళు. సో భారతదేశం ఏం చేయగలదు? ఇందాక నేను చెప్పాను కదా, 3 Ts అని ఓపెన్ చేయక తప్పదు. తర్వాత టారిఫ్స్ వేయాలి, వాళ్ళ మీద కొంత టారిఫ్స్ వేయాలి. WTO వస్తుంది, మనకు కొన్ని గొడవలు ఉన్నాయి. కానీ ఇప్పుడు వాళ్ళు ఆస్ట్రేలియా మీద టారిఫ్లు వేశారు, అలాగే అమెరికా మీద టారిఫ్లు వేశారు. సో మన మీద కూడా వేనివ్వండి. ఎలివే మనకు $60 బిలియన్ నెగిటివ్ ఇంపాక్ట్ ఉన్నది మనకు ట్రేడ్ డెఫిసిట్ ఉంది వాళ్ళతోటి. కాబట్టి వాడు వేసినా కానీ కూడా మనం ఎక్స్పోర్ట్ చేయగలిగిన దాంట్లో పెద్ద ఇష్యూ లేదు మనకు. మనం పెద్ద హై టెక్నాలజీ ఏం చేయట్లేదు, వాడి దగ్గర కొంటున్నాం మనం. దాని మీద మనం టారిఫ్ వేస్తే మనమే నష్టం పోతాం. అట్లీస్ట్ నాన్ ఎసెన్షియల్ ఐటమ్స్ ఏ ఉన్నాయో, క్రాకర్స్ కావచ్చు, ఈ బొమ్మలు కావచ్చు, ఇటువంటివి ఏవైతే ఉన్నాయో వాటి మీద మనం వేయగలగాలి. రెండవది, వాళ్ళు ఆర్టిఫిషియల్ మొనోపలీ క్రియేట్ చేసుకున్నారు. రేర్ అర్త్స్ అంటారు. రేర్ అర్త్స్ మన టెక్నాలజీ పరంగా వాడుకుంటారు. చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో కానీ, ఈ సెల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్లో కానీ చిప్స్ వాడతారు. ఆ రేర్ అర్త్స్ అన్నిటి చైనాకే ఆల్మోస్ట్ 70% వాళ్ళ దగ్గరే ఉన్నాయి, ఇంకెవరి దగ్గర లేదు. రేర్ అర్త్స్ అన్నవి యాక్చువల్గా రేర్ కాదు, చాలా దగ్గర దొరుకుతాయి. కానీ వీళ్ళు దాన్ని కొనేసుకున్నారు. అక్కడ పోయి వీళ్ళు సామ్రాజ్యవాదంతో వాళ్ళకి అప్పులు ఇచ్చేసి వాళ్ళ దగ్గర మొత్తం కబ్జా చేసుకున్నారు. సో ఈ D10 కూటమి దాన్ని మళ్ళీ లిబరలైజ్ అక్కడి నుంచి తీసుకోవాలి, వాళ్ళ కంట్రోల్ నుంచి తీసుకోవాలి. అవి వెనక్కి తీసుకుంటే కానీ జరగదు అది. అలాగే ఇందిరా పాయింట్ అని ఉన్నది మనకు. ఇది భారత భూభాగంలో అన్నిటికంటే దక్షిణమైన ప్రాంతం ఇది. అంటే కన్యాకుమారి అనేది మెయిన్ ల్యాండ్కి సంబంధించి, కానీ దానికంటే దక్షిణంలో ఉన్నది నికోబార్ ఐల్ దీవుల్లో ఇందిరా పాయింట్ అని ఉన్నది. ఇందిరా పాయింట్ నుంచి బండా అచే ప్రావిన్స్ అంటారు ఇండోనేషియాకి సంబంధించి. దీనికి మధ్యలో రమారమి 30-40 కిలోమీటర్ల సముద్రం ఉంది. సో ఆల్మోస్ట్ 80% చైనాకు సంబంధించిన ఇంధనం ఇక్కడి నుంచి వెళ్తుంది. 60% ట్రేడ్ వాళ్ళది అక్కడి నుంచే జరుగుతుంది. అంటే మలక్కాడ్ స్ట్రైట్ నుంచి, సింగపూర్ నుంచి వాళ్ళ పోర్ట్స్ ఏమున్నాయో, గ్వాంగ్జోకి, తర్వాత హాంకాంగ్, ఆ పోర్ట్స్ అన్నిటి నుంచి వచ్చి ఈ ఇందిరా పాయింట్ నుంచి వెళ్తే కానీ వాళ్ళకి గతి లేదు. ఆఫ్రికా కావచ్చు, సెంట్రల్ ఏషియా, మన మిడిల్ ఈస్ట్ కావచ్చు, లేదా యూరప్ కావచ్చు, వీటితో అన్నిటి కూడా ట్రేడ్ అక్కడి నుంచి చేయాలి వాళ్ళు. కాబట్టి అది మనది ఏంటంటే పర్మనెంట్గా ఫిక్స్ అయిన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అనుకోవచ్చు మనం. ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఉంటేనే చాలా పవర్ఫుల్ అది. మనకు ఒక విక్రమాదిత్య ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఉన్నది, అలాగే ఇందిరా పాయింట్ ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ మనకు. రేపు వాళ్ళు కనుక నిజంగా టిబెట్ నుంచి కనుక వాళ్ళు అరుణాచల్లోనో లేకపోతే లదాఖ్లోనో ఎక్కడైనా వాళ్ళు చొచ్చుకొని వచ్చి మనల్ని ఓడించే ప్రయత్నం చేశారంటే వాళ్ళ ట్రేడ్ అక్కడి నుంచి మనం కట్టడి చేయొచ్చు. అక్కడ కట్టడి చేస్తే వాళ్ళు అక్కడ మనల్ని అటాక్ చేసే స్తోమత వాళ్ళకి లేదు. స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ ఉన్నా వాళ్ళ నౌకాదళాలు అక్కడ దాకా తీసుకురావాలి, సబ్మరీన్స్ తీసుకురావాలంటే కొన్ని వేల కిలోమీటర్లు సముద్రంలో రావాలి. వాళ్ళు శాటిలైట్స్ పట్టుకుంటే వాళ్ళు తప్పించుకునే ప్రమాదం, వాళ్ళకి అటువంటి అవకాశం లేదు వాళ్ళకి. కాబట్టి భారతదేశం అటాక్ చేయొచ్చు, మనకు అక్కడ రెడీగా ఉన్నాం మనం, ఈజీగా అటాక్ చేయొచ్చు వాళ్ళని. ఒకవేళ వాళ్ళు మెయిన్లాండ్ చైనా నుంచో లేదా ఇంకేదైనా షిప్స్ నుంచో లేదా ఇంకేదైనా సబ్మరీన్చో వాళ్ళు కనుక మిజైల్ షూట్ చేశారంటే టెక్నాలజీ పరంగా మనం పటిష్టంగానే ఉన్నాం. ప్లస్ మనకు ఇజ్రాయెల్ సపోర్ట్ ఉన్నది, అమెరికా నుంచి టెక్నాలజీ వస్తుంది. అటువంటి పరిస్థితే కనుక వస్తే కనుక అది కూడా మనం హ్యాండిల్ చేయగలం, మిజైల్స్ని కూడా హ్యాండిల్ చేసే స్తోమత ఉన్నది. చైనా మెయిన్లాండ్ నుంచి కొడితే కనుక ఇక్కడ రావడానికి చాలా టైం పడుతుంది, అంతలోపల మనం నివారించవచ్చు దాన్ని. ఏదేమైనా కానీ అది మన స్ట్రెంగ్త్, అది దాన్ని వాడుకోలేదు. వాయుసేనలో కూడా మనకి ఏం స్ట్రెంగ్త్ ఉన్నదంటే టిబెట్ అన్నది చాలా అన్నిటికంటే ఎత్తైన ప్లాటో. అక్కడ 14, 15, 16 వేల అడుగుల ఎత్తున ఉంటుంది అది. అంటే సముద్ర మట్టానికి అంత ఎత్తులో ఉంటుంది అది. సో అక్కడ వాళ్ళకున్న ఎయిర్ బేసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి వాళ్ళు ఎయిర్ క్రాఫ్ట్ టేక్ ఆఫ్ చేయాలంటే అక్కడ ఆక్సిజన్ తక్కువ ఉంటుంది, ప్రాణవాయువు తక్కువ ఉంటుంది అక్కడ. కాబట్టి ఆ ఎయిర్ క్రాఫ్ట్ టేక్ ఆఫ్ కావడానికి వాళ్ళకి చాలా కావాలి, అది చాలా అంటే దాని ఇంధనం బర్న్ అవ్వాలంటే చాలా కావాలి. అది తక్కువ ఆక్సిజన్ ఉంటుంది కాబట్టి అది పెద్ద పెద్ద ఎయిర్ క్రాఫ్ట్స్ అక్కడి నుంచి టేక్ ఆఫ్ చేయడం కష్టం. అలాగే టేక్ ఆఫ్ చేసినా కానీ అంతంత బరువుతోటి టేక్ ఆఫ్ చేయడం చాలా కష్టం. మామూలుగా 1 కిలోమీటర్ దూరం రన్వేలో ఏదైనా ఒక ఎయిర్ క్రాఫ్ట్ టేక్ ఆఫ్ చేయగలిగిందంటే, ఒక 1/2 కిలోమీటర్ పట్టిందంటే వీళ్ళకి 2 కిలోమీటర్లు పడుతుంది. సో చాలా కష్టం అది. అటువంటి ప్రాంతం నుంచి అంతంత మిజైల్స్ తీసుకొని మన మీద అటాక్ చేయడం కష్టం. మరి వాళ్ళు ఇన్లాండ్ చైనా నుంచి వచ్చారంటే అక్కడి నుంచి మళ్ళీ రీఫ్యూలింగ్ చేసుకోవాలి, చాలా కష్టం అది, మన మీద అటాక్ చేయడం కష్టం. అదే మనం చండీగఢ్, అంబాలా, జమ్మూ ఇటువంటి ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నామో, పఠాన్కోట్, ఇక్కడి నుంచి మనం టేక్ ఆఫ్ చేసినామంటే కనుక మనం పల్లంలో ఉన్నాం కాబట్టి చాలా ఎక్కువ ఫ్యూసలాజ్ అంటాం, అంటే దాని బాంబులు మిసైల్స్ తీసుకొని వెళ్ళొచ్చు, మనం వెళ్ళి అక్కడ వెళ్ళి కొట్టి రావచ్చు వాళ్ళని. సో ఎయిర్ ఫోర్స్ పరంగా మనం చాలా పటిష్టంగా ఉన్నాం.
62లో అది తప్పిదం చేసాం మనం, మన ఎయిర్ ఫోర్స్ని వాడలేదు, వాడి ఉంటే కానీ గెలిచి ఉండేవాళ్ళం అది. సో ఆ మిస్టేక్ ఇప్పుడు జరగదు ఒకటి. రెండవది సెప్టెంబర్ నుంచి మనకు రఫైల్స్ వస్తున్నాయి. రఫైల్ వచ్చిందంటే కనుక గేమ్ చేంజర్. ఈ నేపథ్యంలో ఏమైనా చేయలేదు ఇప్పుడు చేద్దామని చైనా అదొకటి ఆలోచన చేస్తున్నది. ఒక రఫైల్ కనీసం అంటే ఒక 5 ఎయిర్క్రాఫ్ట్స్ని హ్యాండిల్ చేయగలదు. అంతేకాదు అవుట్ ఆఫ్ విజువల్ రేంజ్ అంటారు, అంటే మన దృష్టికి దూరంగా ఉన్నటువంటివి కూడా వాడికి కనిపిస్తుంది. 360 డిగ్రీ విజన్ ఉంది. మామూలుగా ఇప్పుడు మనకు ఉన్న ఎయిర్క్రాఫ్ట్స్లో ఓన్లీ నారో టనల్ విజన్ ఉంటుంది, వెనకాలే ఉందో మనకు తెలియదు. కానీ రఫైల్లో మనకి ఎటువంటి టెక్నాలజీ అంటే మనం 360 డిగ్రీలు మన వెనకాల ఏముందో కూడా తెలుస్తుంది. అదే మనం చూసేది కూడా కాదు, అంటే మనకు కనిపించినటువంటి రేంజ్లో ఏదైనా ఒక మిసైల్ కానీ లేదా ఎయిర్క్రాఫ్ట్ కానీ వస్తుంటే దాన్ని కూడా పసిగట్టి మనం కొట్టగలిగినటువంటి స్తోమత దీనికి ఉన్నది. 5 ఎయిర్క్రాఫ్ట్స్ని ఒక్కటేసారి సైమల్టేనియస్గా హ్యాండిల్ చేయగలిగిన కెపాసిటీ రఫైల్కి ఉన్నది. సో రఫైల్ ఇండక్షన్ తర్వాత భారతదేశ వాయుసేన చాలా పటిష్టం అయిపోతుంది. ఇంకొక 2-3 ఏళ్ళు అయితే కనుక ఇప్పుడు మనం 2.7-8 ట్రిలియన్ డాలర్ ఎకానమీ మనది. 5 ట్రిలియన్ దాటామంటే కనుక చైనాను మనం ముట్టే పరిస్థితి లేదు. అది వాళ్ళ భయం. ఏం చేసినా ఈ సంవత్సరం వచ్చే సంవత్సరమే చేయాలి. 2021 లోపల ఏదైనా సరిహద్దులు మార్చడము, మనలో ఏదైనా దెబ్బతీయాలంటే ఇప్పుడే చేయాలి, తర్వాత వాళ్ళు చేయలేరు. ఆ విండో ఆఫ్ ఆపర్చునిటీ చాలా తక్కువ ఉన్నది వాళ్ళకి. సో ఈ సమయంలో మనం ఏం చేయాలి? అమెరికాతోటో, ఆస్ట్రేలియాతోటో, జపాన్ తోటో వీళ్ళకి కలిసి క్వాడ్రిలేటరల్ మనం తయారు చేసుకున్నాం. అలాగే D10 డెమోక్రటిక్ దేశాలతో మనం చేసుకుంటున్నాం. అలాగే మన రఫైల్స్ తెచ్చుకుంటున్నాం. అలాగే మనం నేవీని పెంపొందించుకుంటున్నాం. ఇవన్నీ చాలా లాంగ్ స్టాండింగ్ ప్రాజెక్ట్స్. ఇవన్నీ సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు పడతాయి. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి వాడు ఏం చేసినా దానికి 5,000 మంది తీసుకొస్తే మనం 500 మందిని పెడుతున్నాం అక్కడ. ధీటుగా నిలబడుతున్నాం, వాడిని వెనక్కు తగ్గట్లేదు మనం. సో మనం చేయగలిగినవన్నీ ఇవి చేస్తున్నాం మనం. కానీ ఇంకో కొంచెం మనం అగ్రెసివ్నెస్ చూపించాలి వాడికి. వాళ్ళని కట్టడి చేయకపోయినా వాళ్ళ షిప్స్ అండమాన్ సీ నుంచి వెళ్తుంటే మన నౌకాదళం కూడా వాళ్ళ వెనకాల వెళ్ళాలి. 2-3 సార్లు చేసామంటే 4వసారి వాడు అర్థమవుతుంది వాడికి నేను ఇక్కడ చేయకూడదని వాడికి అర్థమవుతుంది. సో ఏదేమైనా కానీ కూడా అగ్రెసివ్ స్టాండ్ భారతదేశం తీసుకోవాలి. స్టేటస్ కో పనికిరాదు. తటస్థంగా ఉండడము ఇప్పుడు ఉన్నట్టే ఉండాలి అనుకుంటే కుదరదు. ఇక్కడ ముంచుకొస్తున్న ప్రమాదం ఉన్న నేపథ్యంలో సో మనం కూడా కొంత అగ్రెషన్ మెయింటైన్ చేయాలి. రైట్ సార్, మొత్తంగా రైట్. ఇప్పుడు ప్రభుత్వం చేయాల్సిన పనులు ప్రభుత్వం చేస్తుంది. సో చాలా ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్ మనం డిస్కస్ చేసాం. చాలా నిజం చెప్పాలంటే ఈ డిస్కషన్ అంతా కూడా తెలుగు మీడియాలో ఎవరు చేయలేదు ఇప్పటి వరకు. ఎగ్జాక్ట్లీ. బట్ కామన్ మ్యాన్, ఒక సామాన్య ప్రజలకు మీరు ఏమైనా మెసేజ్ ఇస్తారా? సో మన పాత్ర ఏంటి? బార్డర్లో ఉన్న ఆర్మీ ఎలా ఉండాలి, బార్డర్లో ఉన్న మన త్రివిధ దళాలు ఎలా పోరాడాలి అనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది, వాళ్ళు చూసుకుంటారు. మనం కూడా ఒక సైనికుడిగా చైనా విషయంలో ఎలా వ్యవహరించాలి, మన పాత్ర ఏంటి? ఇప్పుడు మనకు సోనం వాంగ్చుక్ గారు ఒక వీడియో రిలీజ్ చేశారు, చాలా పాపులర్ అయింది. అది చైనీస్ ప్రోడక్ట్స్ని మనం వ్యతిరేకిద్దామని చెప్పారు. దాంట్లో కూడా ఆయన చాలా రెస్పాన్సిబుల్గా చెప్పారు. ఆయన చైనీస్ యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి ముందర డిలీట్ చేయండి, వారం లోపల డిలీట్ చేయండి. నేను వాడుతున్న సెల్ ఫోన్ కూడా చైనీస్ సెల్ ఫోనే ఆయన స్వయంగా చెప్పుకున్నారు ఆయన. సో ఇది నేను 6 నెలల్లోనో సంవత్సరంలోనో తీసేస్తానన్నారు. అంటే ఇమ్మీడియట్గా ఈరోజు మనం చైనాని అపోజ్ చేసే పరిస్థితిలో లేం మనం. ఈరోజు చైనాని విస్మరిస్తే మన టెక్నాలజీ కావచ్చు, మన ఎకానమీ కురుంగిపోతుంది. అది చేసే పరిస్థితిలో లేం మనం. మెల్లిమెల్లిగా మనకు ఉన్నటువంటి వస్తువులన్నింటినీ కొన్న వాటిని ఏం చేయలేం మనం. ముందు కొనకుండా ఉంటే చాలు. ముందు కొనబోయేటువంటి వస్తువులు చైనీస్ ప్రోడక్టా భారతీయ ప్రోడక్టా చూద్దాం మనం. కొన్ని సంస్థలు, స్వదేశీ జాగరణ మంచ్ లాంటివి, ఇలాగే చాలా సంస్థలు పనిచేస్తున్నాయి. వాళ్ళు లిస్టు తయారు చేశారు, చైనీస్ ప్రోడక్ట్స్ ఏమున్నాయి, దానికి ప్రత్యామ్నాయంగా భారతదేశం ఏం చేసింది చూస్తున్నారు. సో కనీసం ఇవి కొందాం మనం. మనకు కావాల్సినవి ఇండియన్ ప్రోడక్ట్స్ కొనడం ప్రయత్నం చేద్దాం. భారత పౌరుడిగా మన సైనికుడి వెనకాల నిలబడాలి అన్నటువంటి ఒక ఆవేదన మనలో ఉంటే కనుక అన్నీ చేయొచ్చు. కానీ దేంట్లో మనకు చైనీస్ ప్రోడక్ట్ ఉందో మనకు తెలియదు. ఇప్పుడు అమెరికన్ ప్రోడక్ట్ అయిన ఐఫోనే చైనాలో తయారై వచ్చినప్పుడు ఏం చేస్తారు మీరు? కాబట్టి దాని మీద మనం ఏదో వేటు వేయాల్సిన అవసరం లేదు. నేనేమంటానంటే చైనా మీద ఒక హేట్రెడ్ డెవలప్ చేసుకోవాల్సిన అవసరం లేదు. చైనీస్ ప్రజలు వాళ్ళు కూడా ఈ చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ యొక్క ధోరణి వల్ల వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు. వాళ్ళ పట్ల మనం మైత్రిభావం ఉంటుంది, ఎప్పుడూ ఉంచుకోవాలి. ఎందుకంటే 2 మహా గొప్ప సభ్యతలు ఈ రెండును, చైనీస్ సభ్యత, భారత సభ్యత, ఈ 2 కూడా గ్రేట్ సివిలైజేషన్ కనెక్ట్ మనం మర్చిపోరాదు.
వాళ్ళకి మనం బౌద్ధం నేర్పించాం, మనం ఎన్నో నేర్పించాం వాళ్ళకి, మార్షల్ ఆర్ట్స్ నేర్పించాం వాళ్ళకి, ఆయుర్వేదం నేర్పించాం, చాలా నేర్పించాం మనం వాళ్ళ గురువులం, మనం అది విస్మరించరాదు. మన ఇబ్బంది అంతా కమ్యూనిస్ట్ పార్టీతో మాత్రమే ఉన్నది మనకి. కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించి వాళ్ళకి దెబ్బ తీయడానికి ట్రేడ్కి సంబంధించి మనం ఏం చేయగలం చేద్దాం. నాన్ ఎసెన్షియల్ ఐటమ్స్ వాళ్ళు కొనొద్దు, క్రాకర్స్ కొనక్కర్లేదు, అలాగే ఇంకేమైనా ఐటమ్స్ ఉండొచ్చు అవి కొనక్కర్లేదు. మనం ఇండియన్ ప్రోడక్ట్స్ కొనుక్కుందాం. మనం కొన్ని గతి లేని పరిస్థితుల్లో కొన్ని టెక్నాలజీ వాడాల్సినప్పుడు సెల్ ఫోన్ 1000 రూపాయలకు వాడిస్తున్నాడు, భారతదేశంలో సెల్ ఫోన్ 5000కు వస్తుంది. పాపం కూలీ నాలి చేసుకున్న వాడికి 5000 కొనమని మనం చెప్పకూడదు, తప్పది. అతను 1000 రూపాయలు కొనమని, చైనీస్ కొనమని తప్పేం లేదు. మనం ఏమైనా చేయగలమా? దీని ప్రత్యామ్నాయం తీసుకొచ్చే ప్రయత్నం మనం ఏమైనా చేయగలమా? అదే 1000 రూపాయలకు మనం ఇచ్చే పరిస్థితిలో 1000 కాకపోతే 1500కి ఇవ్వగలమా? ఎగ్జాక్ట్లీ అటువంటి ప్రయత్నం మనం చేయాలి. ఆల్టర్నేటివ్స్ రానంత వరకు దాన్ని అవాయిడ్ చేయడం వల్ల అర్థం లేదు. అది వాడుతున్న వాడి పట్ల మనం ఒక విధమైన ఏహ్య భావం కూడా ఉండాల్సిన అవసరం లేదు. అది తప్పది. ఒక మెచ్యూర్డ్ వేగా మెల్లిమెల్లిగా దాన్ని మనం కట్టడి చేసుకుంటూ దాన్ని మెల్లిమెల్లిగా దాన్ని మా చైనీస్ ప్రోడక్ట్స్ని మన జీవితం నుంచి తగ్గించుకుంటూ వెళ్ళే ప్రక్రియ మనం చేద్దాం. రేపు పొద్దునకు అన్నీ కూడాను మారిపోవు. 24 అవర్స్లో మనం అన్నీ తీసి బయట పడేసే పరిస్థితి లేదు ఈరోజు. కాబట్టి మనం నెలలో ఏం చేయగలం, 6 నెలల్లో ఏం చేయగలం, సంవత్సరంలో ఏం చేయగలం, ఇటువంటి ప్లాన్స్ ప్రతి భారత పౌరుడు చేయాలి. అలాగే మన ఇండస్ట్రీ చేయాలి. ప్రభుత్వమే అన్ని చేయాలంటే కాదు, ఎన్జిఓస్ చేయాలి, మీడియా చేయాలి. అందరి పట్ల బాధ్యత ఉన్నది. అవేర్నెస్ తీసుకురావాలి. దీని పట్ల మనకు ఒక బాధ్యత ఉన్నది అన్నటువంటి అభిప్రాయం ప్రతి భారత పౌరుల్లో ఉంటే అతను చేయగలిగింది అతనికే తెలుసు. అతను తప్పకుండా చైనాని ఎదుర్కొని మన దేశానికి, మన దేశ సైనికుడి పట్ల వెనకాల నిలుస్తాడని నేను భావిస్తున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మామిడి గిరిధర్ గారు. చాలా అద్భుతమైన విశ్లేషణ అందించారు. సుదీర్ఘమైన చర్చ ఇది, బట్ అట్ ద సేమ్ టైం చాలా అవసరమైన చర్చ. ప్రతి ఒక్కరికి తెలుసుకోవాల్సిన అంశాలు చాలా మీరు వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మా కోసం సమయాన్ని వెచ్చించి మీరు చెప్పినందుకు థ్యాంక్ యూ. సో చూసారు కదా, నేషనలిస్ట్ హబ్లో ఈరోజు మీరు ఈ వీడియో కావచ్చు, ఇంతకు ముందు పార్ట్ 1 ఎపిసోడ్ 1గా మనము ఈ చర్చను చూసాము. అసలు మొత్తంగా చైనా ఏం చేస్తోంది, చైనా ఎటువంటి యాక్షన్స్కి దిగుతోంది, సరిహద్దుల్లో ఎటువంటి వివాదాలకు తెరతీస్తోంది, అసలు ఎక్కడెక్కడ వివాదాలు ఉన్నాయనే అంశాలకు సంబంధించి ఇంతకు ముందు ఎపిసోడ్లో మనం చూసాము. ఈ ఎపిసోడ్లో చైనాకు వ్యతిరేకంగా అమెరికా ఎట్లాంటి ఆంక్షలు విధిస్తున్న పరిస్థితి, అమెరికా ఎలా ప్రతిస్పందిస్తోంది, అండ్ ఇండియా ఎలా ప్రతిస్పందించాలి, ఇండియా ముందున్న ఆప్షన్స్ ఏంటి, మిగతా దేశాలు ఎలా మనకు సపోర్ట్ చేస్తాయి, ఈ అంశాలన్నీ కూడా కూలంకషంగా ఆ అంశాలకు సంబంధించిన వివరాలు మీరు తెలుసుకున్నారు కదా. ఓవరాల్గా ఇక మన బాధ్యతే మిగిలింది. బార్డర్లో త్రివిధ దళాలు వాళ్ళ శక్తి వంచన మేరకు వాళ్ళు పనిచేస్తారు. మన భారతదేశాన్ని కాపాడడం కోసం అహరహము శ్రమిస్తున్న ఆ సైనికులకు మద్దతుగా మనము ఉండాలి అనంటే మనం బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. బీ ఇండియన్, బై ఇండియన్. మన వస్తువుల్ని ఎక్కువగా కొనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఎక్కువ వరకు వీలైనంత వరకు చైనా వస్తువుల్ని మనం బహిష్కరించే ప్రయత్నం చేద్దాం. చైనా వస్తువులకి దూరంగా ఉండే ప్రయత్నం చేద్దాం. ఇక నుంచైనా సరే ఆ ఒక స్లోగన్ని తీసుకొని బాధ్యతాయుతంగా మనం ప్రవర్తిద్దాం. అలా అని చెప్పేసి మొత్తంగా ఈరోజే మారిపోతుందానంటే మారిపోకపోవచ్చు, కానీ ఈరోజు నిర్ణయం తీసుకుంటే అతి త్వరగా కొన్ని రోజుల్లో మనం ఈ భారతదేశాన్ని స్వయం సమృద్ధ భారత్గా నిర్మించుకోగలం. అప్పుడు ఖచ్చితంగా చైనా దిగి రావాల్సిందే. చూస్తూనే ఉండండి నేషనలిస్ట్ హబ్. ఇట్స్ ఎ న్యూస్ రెవల్యూషన్.